This conference will now be recorded. Okay. Good morning, everyone. So last session లో మనం dev.azure.com గురించి డిస్కస్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద హైరార్కీ, ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అండ్ దాంట్లో ఏమేమి ఉన్నాయి అండ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చూసాము, రెపోస్, పైప్లైన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ చూసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తాము అంటే portal.azure.com అని ఉంటుంది. ఓకే, portal.azure.com అని ఉంటుంది. సో మనం న్యూ తీసుకోవాలి. ఇది మీదేనా? ఇది సంతు గ్రూప్. ఓకే, మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? ఎవరికైనా ఉందా క్రెడిట్ కార్డ్? లేదు. రామకృష్ణ, మీకు క్రెడిట్ కార్డ్ ఉందా అండి? నవీన్, హలో. లేదు సార్, క్రెడిట్ కార్డ్. నిన్న మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను కదా, ఎవరన్నా ఒకరు వచ్చి తీసుకొని రావాలని చెప్పేసి. ఇప్పుడు అకౌంట్లో మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేస్తారు అప్పుడు? డెబిట్ కార్డ్ తోటి రాదు. ఫ్రీ ట్రయల్ కోసమే మనం ఇస్తాం, క్రెడిట్ కార్డ్ ఇస్తాం కంపల్సరీ. అది ఇచ్చి ₹2 కట్ అవుతుంది, మళ్ళీ యాడ్ అవుతుంది. 30 days వరకు ఫ్రీ, ఏం చార్జెస్ ఉండవు, జస్ట్ దాని అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటాం. అవును, మళ్ళీ కొత్త క్రెడిట్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. మెయిల్ చేంజ్ చేసుకుంటూ కూర్చోవాలి. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసామనుకున్నా కూడా మీకు ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఉండాలి. నేను అందుకే మీరు నిన్ననే చెప్పాను, ఎవరో ఒకరు తీసుకొని రండి, శాంపుల్గా చూపిస్తాను. చూడండి ఏం అడుగుతుందో. సో సపోజ్ ఇదే తీసుకుందాం అనుకున్నాం. సో ఇలా స్టార్ట్ వస్తుంది. ఇది ఏంటంటే మనకు అసలు ఈ portal.azure.comలో ఏముంటుందో చూపించడానికి. సో ఫస్ట్ క్రియేట్ ఏ రిసోర్స్. సో రిసోర్స్ క్రియేట్ అవడానికి రిసోర్సెస్ ఏంటిదంటే ఇవన్నీ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో. మీకు రిసోర్స్ గ్రూప్, యాప్ సర్వీసెస్, ఫంక్షన్ యాప్, ఎస్క్యూఎల్ డేటాబేస్, ఈ అజూర్ వర్చువల్ మెషిన్స్, లోడ్ బ్యాలెన్సెస్, ఇవన్నీ సర్వీసెస్ అన్నమాట. సో సర్వీసెస్ అని అనొచ్చు, రిసోర్సెస్ అని అనొచ్చు, టర్మినాలజీ మాత్రం సేమే. ఇవన్నీ మనము రియల్ టైంలో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు పోర్టల్లోకి వచ్చేసరికి మనం ఈ అజూర్ అడ్మినిస్ట్రేషన్కి ఈ సర్వీసెస్ గురించి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటాం ఫర్దర్ సెషన్. సో క్రియేట్ చేయడానికి ఐదర్ ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ రిసోర్స్ చేసుకోవచ్చు, క్విక్లీ క్రియేట్ ఏ రిసోర్స్, ఆర్ జస్ట్ వ్యూ ద వైడ్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ది అజూర్ మార్కెట్ ప్లేస్. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఏం చేస్తుందంటే మనకి ఎక్కడైతే డాష్ బోర్డ్ ఉందో కామన్ సర్వీసెస్ యూస్ చేస్తాం కదా. ఈరోజు వర్చువల్ మెషిన్స్, లోడ్ బ్యాలెన్సెస్ ఏదైనా క్రియేట్ చేసాం అనుకోండి, హోమ్ పేజ్ వెళ్ళే వెంటనే డైరెక్ట్లీ అది యాక్సెస్ అవ్వడానికి మనము ఈ హోమ్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్. మనం దీన్ని మనము dev.azure.comలోకి వచ్చేసి డాష్ బోర్డ్ ఎట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు అక్కడ కస్టమైజ్ చేసుకొని ఈ ఫేవరెట్స్ దాంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే సర్వీస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాని పర్పస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ సర్వీసెస్ అంటే మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. మనం ఏ సర్వీస్ పిక్ చేసుకొని యూస్ చేసుకుంటామో ఆ సర్వీస్కి డైరెక్ట్గా వెళ్ళి క్రియేట్ చేసుకొని ఆ సర్వీస్ మనము రియల్ టైంలో యూస్ చేసుకుంటాం. ఓకే, సో దెన్ ఫేవరెట్స్ దాంట్లోకి వెళ్ళేసి టు మాడిఫై యువర్ ఫేవరెట్ సెలెక్ట్ ఆల్ సర్వీసెస్ అండ్ టాక్ విత్ ది స్టార్ ఐకాన్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అది, దాని తర్వాత సర్చ్ బాక్స్లోకి వెళ్ళి కూడా మనం ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ సర్వీసెస్ సర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇది డైరెక్టరీ అండ్ సబ్స్క్రిప్షన్ అనమాట, స్విచ్ బిట్వీన్ డైరెక్టరీస్ ఆర్ యూజువల్ సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రిప్షన్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటుంది, అకౌంట్లో ఈ సబ్స్క్రిప్షన్ బేస్ మీద మనకి బిల్లింగ్ ఛార్జెస్ పడుతుంది. సో రియల్ టైంలో ఈ సబ్స్క్రిప్షన్ మీకు ప్రాజెక్ట్కి క్లయింట్ వాళ్ళ సైడ్ నుంచి ఉంటుంది, లేదా మీ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు క్రియేట్ చేసుకొని ఈ ఛార్జెస్ అంతా క్లయింట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు మెయింటైన్ చేస్తారు. కోడ్ వర్క్ క్రియేట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు న్యూ సబ్స్క్రిప్షన్లో క్రియేట్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్ అక్కడ నుంచి రన్ చేసుకుంటారు, ఎంత టైం పీరియడ్ ఉంటుందో. సో దీంట్లో మనం ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసిన, ఏ సర్వీస్ క్రియేట్ చేసి యూజ్ చేసుకుంటే
పర్ హవర్ యూజ్ చేస్తే పర్ హవర్లీ ఛార్జెస్ పడుతుంది, పర్ మినిట్ యూజ్ చేసుకుంటే మినిట్ ఛార్జెస్ పడుతుంది. సో ప్రస్తుతానికి మనకి ప్రాక్టీస్కి మనం ఏం చేస్తామంటే ఫ్రీ ట్రయల్ యూజ్ చేస్తాము. ఫ్రీ ట్రయల్కి ఏమేమి ఉంటుందో చూద్దాం. సో డైరెక్టరీ అండ్ సబ్స్క్రిప్షన్, సో వ్యూ స్టేటస్ అప్డేట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, ఇది ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇది హెల్ప్ ఇది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిల్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒకటే మెయిల్ నుంచి కాదు, డిఫరెంట్ అకౌంట్స్ నుంచి కూడా మనము లాగిన్ చేసుకోవడానికి అక్కడ ఏం చేస్తారంటే స్విచ్ డైరెక్టరీస్ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఒకవేళ పర్మిషన్స్ ఎవరికైనా ఇస్తే చూడొచ్చు, మనం బిల్స్ చూసుకోవచ్చు, అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ చేసిన వెంటనే డోంట్ హ్యావ్ ఎ సబ్స్క్రిప్షన్, చెక్అవుట్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ అని వస్తుంది. స్టార్ట్ విత్ అండ్ అజూర్ ఫ్రీ ట్రయల్. దీనికి మనకి ఏం ఛార్జెస్ ఉండదు, వాళ్ళే $200 ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారు. అప్పుడు మనం ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవచ్చు, సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ లర్న్ మోర్ అని చెప్పి క్లిక్ చేస్తే అసలు దీని గురించి ఏంటి, ప్లాన్స్ ఏంటి చూపిస్తారు. సో పాపులర్ సర్వీస్ ఫ్రీ ఫర్ 12 months అంటారు, ఆర్ఎల్స్ మనకి 200 క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ అయిపోతే యూ విల్ హ్యావ్ 30 days టు యూజ్ ఇన్ ఇట్ ఇన్ అడిషన్ టు ది ఫ్రీ సర్వీసెస్. ఓకే, మనం 30 days లోపు ఈ 200 క్రెడిట్స్ అయిపోతాయి అనమాట, మనం యూజ్ చేసుకోకపోయినా. ఓకే, సో దాని తర్వాత ఇది అనమాట. ఇప్పుడు ఒక వర్చువల్ మెషిన్ లినక్స్ తీసుకుంటే 750 hours వరకు మనం యూజ్ చేసుకోవచ్చు బస్టబుల్ మెషిన్స్. ఇది కూడా వర్చువల్ మెషిన్స్కి, ఇదేమో 250 GB వరకు తీసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ సర్వీసెస్కి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి బిల్లింగ్లో ఇలా కనిపిస్తుంది ఏం చేసినా. సో స్టార్ట్ ఫ్రీ అని నొక్కిన వెంటనే మనకి ఫ్రీ ట్రయల్ వస్తుంది. పే యాజ్ యూ గివ్ అంటే ఇంకా ఇది మీకు తెలిసిందే, మీరు ఎంత యూజ్ చేస్తారో అంత ఛార్జ్ బిల్ పడుతుంది. మీరు క్రెడిట్ కార్డులో డైరెక్ట్ నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అవుతుంది, ఆ బిల్ పే చేసుకోవచ్చు. మనకి అంత అవసరం లేదు, జస్ట్ ఫ్రీ ట్రయల్ యూజ్ చేసుకొని కోర్స్ చూసుకుందాం. ఓకే, జస్ట్ స్టార్ట్ ఫ్రీ అని నొక్కితే మనకి అజూర్ సైన్అప్కి క్రెడెన్షియల్స్ అడుగుతుంది అనమాట. సో మనం మెయిల్ ఇవ్వాలి ఫస్ట్, ఇదే మెయిల్ తీసుకుందాం. సో మెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వెళ్ళిన వెంటనే ఈరోజు అందరు చేసుకోకండి, ఒక 1 or 2 members చేసుకుందాం, మిగతా వాళ్ళు ఇలా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి సంతోష్ కదా, సంతోష్. మిడిల్ నేమ్ ఆప్షన్, లాస్ట్ నేమ్ ఏంటిది మీది, కూనానా? ఓకే, సో ఫోన్ నంబర్ ఇవ్వాలి, చెప్పండి. 7095258888. Please enter your country code. Okay, +91. Please do not enter. Sorry. Okay, number చెప్పండి. 7095258856. Okay, then use a different phone to verify your, మనకి టెక్స్ట్ చేసేసాము, మీకు ఒక కోడ్ వస్తుంది వెరిఫై చేసుకోవడానికి, ఇది మీ అకౌంట్ కాదని చెప్పేసి. మీకు ఇక్కడ చూస్తే కనుక క్రియేట్ యువర్ అజూర్ ఫ్రీ అకౌంట్, పాపులర్ సర్వీస్, 40+ సర్వీసెస్ ఈజ్ ఫ్రీ, 13,300 క్రెడిట్స్ వస్తుంది ఈయన ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్. ఓకే, మనకు వెరిఫికేషన్ కోడ్ వచ్చిందా? ఈరోజు అందరు ఇది ఫాలో అవ్వండి. dev.azure.com క్రియేట్ చేసుకున్నారా? అదన్నా క్రియేట్ చేసుకున్నారా? ఎవరా చేశారా? ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నారా ఆర్గనైజేషన్లో? సో ఈరోజు కూడా ఇది చేసుకోండి. ఎవరి దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరిదైనా యూజ్ చేసుకొని రేపటికల్లా తీసుకొని రండి ఎవరో ఒకరు. ఓకేనా, చెప్పండి. 31777724. వెరిఫై కోడ్ చేసుకుంటే కరెక్ట్ ఉంటే మనకి ఓకే అని నెక్స్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఆర్గనైజేషన్ ఏమి ఇవ్వాలి, ఏం ఆర్గనైజేషన్ మీది? సంతోష్ 258 కదా, సో అది ఇస్తావు. సైన్ అప్ ఆర్గనైజేషన్ 258. పాన్ కార్డ్ ఆప్షన్, అడ్రస్ మీ అడ్రస్ ఇచ్చుకుంటే సరిపోయింది. అండ్ ఆప్షనల్ అడ్రస్ లైన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. సెలెక్ట్ స్టేట్, మీది తెలంగాణ కదా, తెలంగాణ. సిటీ వచ్చేసి హైదరాబాద్. పోస్టల్ కోడ్ ఏంటి? 50548. సరే, మీ అడ్రస్ చెప్పండి.
2-72. Hmm? Hmm. నారేడుపల్లి కాకిరెడ్డిపల్లి. ఓకే. And రావట్లేదు అక్కడ. ఓకే, ఇలా ఇచ్చేసిన తర్వాత మనం అగ్రీ టు సబ్స్క్రిప్షన్, ఐ వుడ్ లైక్ ఇది సబ్స్క్రిప్షన్ పెట్టేసి నెక్స్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ బై కార్డ్ అడుగుతుంది. అడ్రస్ తీసుకున్న తర్వాత ఒకవేళ నేను ఎప్పుడైనా రికార్డింగ్ పెట్టకపోతే ఒకసారి చెప్పండి, రికార్డింగ్ చేయండి. ఆన్లైన్ వాళ్ళు స్క్రీన్ షేర్ కనకపోయినా ఒకసారి చెప్పండి. స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇక్కడ మీరు కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ ఏ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ అసలు చూడాలి వర్క్ చేస్తుందో లేదో. మీకు డెబిట్ కార్డ్ ఉందా? చార్జెస్ అయితే ఏం పడవు, మొత్తం ఫ్రీ. ఫస్ట్ ఒక 2 రూపీస్ కట్ అవుతుంది, మళ్ళీ అది రిటర్న్ కూడా వచ్చేస్తుంది 2 రూపీస్. 30 డేస్ కూడా కట్ అవ్వు. మీరు పే యాజ్ యూ గో అని కొట్టేంత వరకు మీకు 30 డేస్ అయిపోయిన తర్వాత సర్వీస్ ఆగిపోతుంది. మీరు ఏం చేయలేరు, క్రియేట్ చేసుకోలేరు, సర్వీస్ స్టాప్ అయిపోతుంది అంతే. మీరు మళ్ళీ యూజ్ చేసుకుందాం అనుకుంటే పే యాజ్ యూ గో కొట్టు. అప్పుడు బిల్లింగ్ ఉంటుంది. మనం ఎంత యూజ్ చేసుకుంటే, వాషింగ్ మెషిన్ తీసుకుంటే ఎంత చార్జెస్ అవుతుంది మనకు ప్రైస్ చూపిస్తుంది, దాన్ని బట్టు చార్జెస్ పడతాయి. స్టేట్మెంట్ వస్తుంది. స్టేట్మెంట్ వస్తుంది. మీరు ఏ మెయిల్ ఇస్తారో ప్లస్ ఇంకోటి ఏంటి, మీ నేమ్ అడ్రస్కి బిల్ వస్తుంది. ఓకే, మీకు ఫోన్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, ఇంత చార్జెస్ పడుతుంది. అప్పుడు మీరు ఆపేసుకుంటా అంటే సబ్స్క్రిప్షన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, కార్డ్ హోల్డర్ నేమ్ ఇది కూడా మీరు వచ్చి ఇవ్వండి, డీటెయిల్స్ వచ్చేసి, సో మీకు అర్థమవుతుంది. సో ఇది చేయండి, డెబిట్ కార్డ్తో ట్రై చేద్దాం, వస్తే రావచ్చు, లేదనుకుంటే క్రెడిట్ కార్డు మీరు యూజ్ చేసుకోండి, మ్యాండేట్. జస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది సర్వీసెస్. అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు మీ మీద, మీ క్రెడిట్ కార్డ్ అలా యూజర్ క్రియేట్ చేసేసుకొని వాళ్ళు చేసుకుంటారు. కంపెనీ వాళ్ళు కూడా, ఒకవేళ మీ కంపెనీ ఉంటుంది, పేరోల్ కంపెనీ వేరు ఉంటుంది, క్లయింట్ కంపెనీ వేరు ఉంటుంది. ఒకవేళ పేరోల్ కంపెనీ వాళ్ళు కనుక యూజ్ చేస్తారు అనుకుంటా, ఎంత బిల్ జనరేట్ అయిందో అది మెసేజ్ పంపిస్తారు, బిల్లింగ్ డీటెయిల్స్ పంపిస్తారు, మళ్ళీ క్లయింట్ పే చేయాల్సి వస్తుంది, మీకు పే చేయాల్సి వస్తుంది, రిసోర్స్ కింద యూజ్ చేసుకుంటున్నట్టు, ప్లస్ ఏమేమి సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం అన్నిటికీ చార్జెస్ వేస్తాం. చేయొచ్చు, పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోవాలి యూజర్స్. కొంతమందికి నచ్చదు, మా అకౌంట్ మేమే యూజ్ చేసుకుంటాం అని. సో దెన్ క్రెడిట్ కార్డ్ అది ఇది ఓకే, జస్ట్ సైన్ అప్ చేసుకుంటే కనుక card, check the info you entered, it does not match the info for this card. Name ఇదే ఉందా?
చూద్దాం. ఆప్షన్ కరెక్ట్ ఇచ్చావు. అదే దాని మీద ఏం లేదనుకుంటా కదా. నువ్వు బ్యాంక్లో అప్లై చేసినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమి ఇస్తావు అదే తీసుకుంటావు. సరే, నార్మల్గా అయితే ఇలా చేయాలండి. ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే, నేను ఇప్పుడు వేరే అకౌంట్ చూపిస్తాను, మీరు రేపటి వరకు ఎవరన్నా ఒకరు తీసుకొని రండి, ఓకేనా? సో అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసి చూడొచ్చు సర్వీసెస్. ఓకే, సో ఈసారి నరేందర్ది యూస్ చేస్తాం. ఓ, ఇప్పుడు నరేందర్ ఆన్లైన్లో ఉన్నాడు. ఇంకేముంది, రంగారెడ్డిది అయిపోయింది, ఇది అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని అకౌంట్స్ అయిపోయాయి, క్లాసెస్ అయిపోయాయి కాబట్టి. సో దీనికి ఎలా మరి వేరే వాళ్ళు ట్రై చేద్దాం. ఓకే, సో portal.azure.com ఇది ఉందా డెబిట్ కార్డు? portal.azure.com, use another account, create new account. మీ ఈమెయిల్ ఇచ్చేసాను చూడండి. ఇది మీరు dev.azure.com కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, AWS కి మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేస్తారా? You may already have an account. Okay, sign in. Refresh it. అకౌంట్ లేదు సార్, క్రియేట్ చేయాలి. అకౌంట్ కొత్తదేనా క్రియేట్ చేశారు? మరి ఆల్రెడీ ఎందుకు ఉందని అడుగుతున్నా. ఓకే, మళ్ళీ you may already have an account is already being used with the other Microsoft account. You should sign in with the account. ఆల్రెడీ అకౌంట్ ఉందని చెప్పి క్రియేట్ ది అకౌంట్ అని. నాకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది కానీ ఇందులో ఓకే, పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. కొత్తదే వాళ్ళ కొత్తదే లేకపోతే నార్మల్గా ఇంకా ఇది ఇచ్చేసాను సేమ్ యాప్స్లో. ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నెక్స్ట్ కోడ్ జీమెయిల్ పాస్వర్డ్ కాదు, దీని అకౌంట్ దీనికే ఉంటుంది, చేసుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే జీమెయిల్ యూజ్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఎక్స్ట్రా పాస్వర్డ్ మార్చుకుంటే మీకు కొత్త అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పిక్ ద పైనాపిల్. పిజ్జా కదా, నెక్స్ట్ టైం పిక్ ద పైనాపిల్. ఓకే, pick the pineapple. సో అకౌంట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి మనకి స్టార్ట్. I agree to the subscriptions. I would like to share my information with you about the products and services. Identification by the card. You student, please provide credit or debit card. We'll make a temporary authorization on this card, but you won't be charged unless you move to pay as you go.
మీది సర్వీస్ అయిపోయింది, మీకు క్రియేట్ అవ్వకపోతే మీరు పే యాజ్ యూ గోకి మాత్రం వెళ్ళి క్లిక్ చేయకండి. ఓకే, పే యాజ్ యూ గో అయితే మళ్ళీ మీకు ప్రైజెస్ చార్జెస్ అవుతాయి. నేమ్ కార్డ్ హోల్డర్ నేమ్. అడ్రస్ పేరు మార్చాలి సార్. మార్చేసాం. సిటీ మీద ఎక్కడ ఇదైతే మన క్రెడిట్ కార్డ్ అవసరం కదా సార్? డెబిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ అవసరం కదా? ఓటీపీ కొంతమందికి ఒక్కొక్కసారి డెబిట్ కార్డ్ సపోర్ట్ చేయదు, కంపల్సరీ క్రెడిట్ కార్డ్. చూసాను, స్టూడెంట్ చూస్తుంటారు కదా, డెబిట్ కార్డ్ తోటి అవ్వట్లేదని చెప్పారు కొంతమంది. ఆయన చూడాలి, సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ కొన్ని సర్వీసెస్ లోపల క్రియేట్ చేసిన తర్వాత అవ్వచ్చు. మళ్ళీ ఒక ఈ రోజున రేపటిలో మళ్ళీ ₹2 మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఏం కదా చార్జింగ్ పెట్టి. సో ఐ అగ్రీ. నెక్స్ట్ ఎందుకు మళ్ళీ సైన్ అప్ పడుతుంది? సో ఇదే బాధ ఉంటుంది. వెరిఫై సైన్ అప్. సంతు ఎందుకు వచ్చింది? Are you satisfied with the sign up experience? Anything else you will so Street 2019. I acknowledge. సో ఇక్కడ ఏదైనా నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్స్ మనం ఏం చేస్తున్నా సరే ఈ ట్యాబ్ ఉంది కదా, అజూర్ ఇది పోర్టల్ డాట్ అనమాట, రిస్ట్రిక్టెడ్ టెనెంట్ అంట. సో సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళి చూడాలి. ఎక్స్పీరియన్సింగ్ ది పోర్టల్ ఈజ్ హ్యావింగ్ ఇష్యూస్ టు గెట్ అన్ అథెంటికేషన్ టోకెన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. చూసారా, దీంతో సబ్స్క్రిప్షన్ రావట్లేదు. ఇవే ఇష్యూస్ ఫెయిల్ అవుతుంది. డెబిట్ కార్డ్ది సపోర్ట్ చేయలేదు, రిస్ట్రిక్ట్ చేస్తుంది. టెనెంట్ ఇట్లా రాకూడదు అనమాట, రిస్ట్రిక్ట్ టెనెంట్. అదే క్రెడిట్ కార్డ్తో చేస్తే వస్తుంది. అవుతుంది. ఇక్కడ స్విచ్ డైరెక్టరీ నొక్కేసి సైన్ ఇన్ విత్ డిఫరెంట్ అకౌంట్ చేసుకోవచ్చు. మళ్ళీ నొక్కచ్చు. నార్మల్గా ఇక్కడ చేస్తే ఏమవుతుంది, ఇలా వస్తుంది డిఫాల్ట్ డైరెక్టరీ. ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ అని నొక్కితే ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా. ఓకే ఓకే ఓకే, సంతోష్కి వచ్చింది అది. మీ దానికి యాడ్ అయింది.
కరెంట్ కాస్ట్ నాట్ అవైలబుల్ ఇప్పుడు మెయిల్ ఉంది కదా, మెయిల్ దగ్గర ఇచ్చాడు రౌట్ అయిపోయింది. సరే మీరు ఈమెయిల్ యూజ్ చేసుకొని మీరు వాడుకోండి. ఓకే, సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇదే కదా లాగిన్ చేసాం. ఇక్కడికి వెళ్ళిపోయి మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఇక్కడికి సో పేమెంట్ ఆప్షన్స్, నో పేమెంట్ మెథడ్స్. ఇది ఫ్రీ ట్రయల్ కాబట్టి చూపించట్లేదు. వ్యూ ట్రాన్సాక్షన్ చూసుకుంటే ఫ్రీ ట్రయల్ కదా, బ్యాలెన్స్ 0.0 ఉంటుంది. అడ్రస్ శ్రీస్. ఓకే, మీకు బిల్లింగ్ అంతా దీనికి వస్తుంది, కానీ అకౌంట్ ఇది యాడ్ అయింది. బిల్లింగ్ అంతా దీనికి వస్తుంది. యాడ్ న్యూ అడ్రస్. ఓకే, సర్వీసెస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ చూసుకుంటే 365 ఇదే ఉంది. No purchase within the last month. View all categories, introduce, return, refunded. View all categories పెట్టాము కాబట్టి రావాలి మోస్ట్లీ. సో ఇంతే. ఎక్కడ చూసామది ప్రైవసీ. యువర్ ఇన్ఫో ఏంటిది? ఇన్ఫో వచ్చేసి ఈమెయిల్ ఇతనే ఉంది, శ్రీది. బెస్ట్ అది. శ్రీదే అయింది కదా. శ్రీ మీరు కదా, ఇతని పేరు సంతోష్ కదా. అయితే శ్రీ మీ దాంట్లోనే అయింది అనుకుంటా. చూద్దాం ఒకసారి. portal.azure.com సంతోష్ కాకుండా శ్రీ 249. నోటిఫికేషన్స్. ఓకే, సబ్స్క్రిప్షన్స్. ఎందుకు వస్తుంది? portal.azure.com sign into Sant Group. ఓకే, సంతోష్ దానిలోకి వచ్చేసి చూస్తే సంతోష్ దానికి యాడ్ అయింది. కాకపోతే ఈమెయిల్ అకౌంట్ ఇది తీసుకుంటుంది. ఇది శ్రీ 249 కనిపిస్తుందా? ఇది జీమెయిల్. ఈ సబ్స్క్రిప్షన్కి వచ్చి చూస్తే సంతు గ్రూప్. ఓకే, ఇది యూజ్ చేసుకోండి అకౌంట్ అని. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక హోమ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ ఆప్షన్ చూసాం కదా, అయితే ఇక్కడ నుంచి మనము క్రియేట్ రిసోర్స్ అని క్లిక్ చేసుకోవచ్చు. క్రియేట్ రిసోర్స్ చేసినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏం క్రియేట్ చేస్తామంటే ఒక రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం ఈరోజు. సో ఎందుకు అంటే ఈ రిసోర్స్ గ్రూప్లోని టైంలోకి వచ్చేసరికి అన్ని రిసోర్సెస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సేవ్ ద కరెంట్ కాలమ్స్. ఇది మేనేజ్ వ్యూ, లిస్ట్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ అసలు రిసోర్స్ గ్రూప్ అనేది ఏం సర్వీస్ అని చెప్పేదానికి మీకు బెస్ట్ ప్రాక్టీస్ చెప్పానా? ఫస్ట్ ఏదైనా డాక్యుమెంటేషన్కి వెళ్ళి నేర్చుకోవాలని చెప్పేసి మీకు చెప్పానా వేరే బ్యాచ్కి వెళ్ళి. సో ఈ రిసోర్స్ గ్రూప్ అని ఈ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు మీకు ప్రతిదీ ఒక డాక్యుమెంటేషన్ ఇస్తారనమాట. ఈ డాక్యుమెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు జస్ట్ లర్న్ మోర్ మీద క్లిక్ చేస్తే ఇది మనకి ఆ సర్వీస్కి రౌట్ చేస్తుంది అనమాట.
ఓకే, డైరెక్టరీ ఆఫ్ అజూర్ ఇక్కడికి వచ్చేసి మనం సర్వీస్ ఎత్తుకోవాలి. లేదనుకో జస్ట్ ఇక్కడికి వచ్చేసి రిసోర్స్ గ్రూప్, సో ఏదైనా కొత్త సర్వీస్ నేర్చుకున్నప్పుడు మీరు మేనేజ్ రిసోర్స్ గ్రూప్, అజూర్ రిసోర్స్ మేనేజర్, మేనేజ్ రిసోర్స్ గ్రూప్స్. సో ఇక్కడ చూపిస్తుంది. సో వాట్ ఈస్ రిసోర్స్ కంటైనర్ హోల్డ్స్ అజూర్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట, వాట్ ఈస్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఈ రిసోర్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్. కంటైనర్ అంటే ఒక ఫోల్డర్. ఇప్పుడు మన రియల్ టైంలో తీసుకుంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇంపార్టెంట్ ఫైల్స్ ఎట్లా సేవ్ చేసుకుంటామో, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏ సర్వీస్ క్రియేట్ చేసుకున్నా ఈ రిసోర్స్ గ్రూప్కి వెళ్ళి ఆ సర్వీస్ వెళ్తుంది. ఇది కంటైనర్ అనొచ్చు, రిసోర్సెస్ ఉండేటి అన్ని ఫైల్స్ అనుకోవచ్చు. ఓకే, సో ఇలా చెప్పుకోవాలి. ఏ రిసోర్స్ గ్రూప్ ఈజ్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ related resources for an Azure solutions. The resource group can include the resources for the solutions or only those resources you want to manage as a group. Okay, so మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమేమి అడుగుతుంది అని చెప్పి చూసుకోవచ్చు. సో బేసిక్ క్రైటీరియా ఇది అనమాట. సబ్స్క్రిప్షన్స్, రిసోర్స్ గ్రూప్, రీజన్ ఇట్లా క్రియేట్ చేసుకోవడానికి ఇది. ఇక్కడనే కాదు, ఏదన్నా ఏ ప్లాట్ఫామ్ అయినా, జావా టెక్నాలజీ అయినా సరే, ఏదన్నా మీరు రిసోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్కి వెళ్ళిపోయి దాని గురించి కొంచెం స్టడీ చేసి మీరు వచ్చి క్రియేట్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇది ఒకటి శ్రీది, ఇది అవసరం లేదు ఇప్పుడు మనకి. అండ్ రిసోర్స్ గ్రూప్కి వచ్చేసి క్రియేట్ అని నొక్కాలి. ఐదర్ ఇక్కడ నుంచి క్రియేట్ రిసోర్స్, ఐదర్ ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు. సో క్రియేట్ చేస్తే ఇది మనకి మాన్యువల్ వే అనమాట, జియోవి. సో క్రియేట్ నొక్కినప్పుడు మీకు వెంటనే ఈ ఆప్షన్స్ వస్తుంది. సో ఇక్కడ డెఫినేషన్ వస్తుంది, బేసిక్స్ అని ఉంటుంది, ట్యాగ్స్ అని ఉంటుంది, రివ్యూ అని ఉంటుంది. ఈ కాలమ్స్ చూసుకోండి. ఓన్లీ రిసోర్స్ గ్రూప్కి 3 ఉంటుంది, ఒక్కొక్క సర్వీస్కి డిఫరెంట్ ఉంటుంది. బేసిక్స్ దాంట్లో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో బేసిక్స్ దాంట్లో ఫస్ట్ ఏం చెప్తుంది, రిసోర్స్ గ్రూప్ దట్ ఏ కంటైనర్ దట్ హోల్డ్ రిలేటెడ్ రిసోర్సెస్ ఫర్ అన్ అజూర్ సొల్యూషన్. ది రిసోర్స్ గ్రూప్ కెన్ ఇంక్లూడ్ ఆల్ ద రిసోర్సెస్ ఫర్ యువర్ సొల్యూషన్, ఓన్లీ దోస్ రిసోర్సెస్ దట్ యూ వాంట్ టు మేనేజ్ యాజ్ ఎ గ్రూప్. ఒక గ్రూప్ కింద మేనేజ్ చేద్దాము. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్కి ఏవైతే రిసోర్సెస్ అన్నీ యూజ్ చేసుకుంటే అది ఒక గ్రూప్ కింద, ఈ రిసోర్స్ గ్రూప్ కింద సేవ్ అవుతుంది. సో ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ కింద మనం వర్చువల్ మెషిన్ యూజ్ చేసుకున్నా ఈ రిసోర్స్ గ్రూప్కి లింక్ అవుతుంది. ఓకే, యూ డిసైడ్ హౌ యూ వాంట్ టు allocate resources to the resource group based on what makes the most of your organization. సో ఇక్కడికి వచ్చేసి ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి మనకు ఓన్లీ ఒకటే సబ్స్క్రిప్షన్ ఉంటుంది. రియల్ టైంలోకి వచ్చేసరికి మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రొడక్షన్కి సపరేట్ ఎన్విరాన్మెంట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, డెవ్కి సపరేట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మనము ఇది అజూర్ డెవాప్స్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా, ఫస్ట్ బిల్డ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో మనం అప్లికేషన్ టెస్ట్ చేస్తాం. సో రియల్ టైంలోకి వచ్చేసరికి డెవ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, యూఐటీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ప్రీప్రాడ్ 2 అని చెప్పేసి ఒక 4 సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ 3 ఏంటంటే మనం టెస్ట్ చేసుకోవడానికి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి లైవ్గా వెళ్తుంది. ఓకేనా, సో మనం ఇప్పుడు ఓన్లీ ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి ఇదే ఉంటుంది. మీరు రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో మీరు ఏం సబ్స్క్రిప్షన్ యూజ్ చేస్తారంటే మీరు ఫ్రీ ట్రయల్ అని చెప్పారు అనుకోండి, అక్కడే తెలిసిపోతుంది ఫేక్ అని. ఓకే, కొంతమంది ఫ్లోలో వచ్చేస్తారు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రాక్టీస్ చేసి జనరల్గా ఏదైనా ఇంటర్వ్యూ ఇప్పుడు మీరు నౌకరీలో పెడతారు కదా, కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నార్మల్గా అడుగుతుంది ఏం సబ్స్క్రిప్షన్ యూజ్ చేస్తారంటే మీరు ఫ్రీ ట్రయల్ అని చెప్పొద్దు. అక్కడ మాకు 4 సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, డెవ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, యూఐటీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, స్టేజింగ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్కి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ నుంచే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, దెన్ రిసోర్స్ గ్రూప్ నార్మల్గా నేమింగ్ స్ట్రాటజీ ఏమంటారు, నేమింగ్ ఫాలో అవుతారు అనమాట కంపెనీ వైజ్. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ విప్రో అనుకుందాం. విప్రో అనుకుంటే విప్రో కంపెనీ హైఫన్ ప్రాజెక్ట్ పేరు. సో ప్రాజెక్ట్ మనం నేను ఏం తీసుకున్నాం, ప్రోవోక్ తీసుకున్నాం కదా, ప్రోవోక్ ఇట్లా వచ్చేసి హైఫన్ పెడతారు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ నేమ్, ప్రాజెక్ట్, ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ అని పెడతారు. ఆర్జిన పెట్టుకోవచ్చు, రిసోర్స్ గ్రూప్ అన్న పెట్టుకోవచ్చు. ఇది షార్ట్ కట్ అన్నమాట. ఇట్లా చేసుకొని
ఇది మీకు ఏం స్టాండర్డ్ ఫాలో, నేమింగ్ కన్వెన్షన్ ఏం ఫాలో అవ్వాలి అనేది మీకు ప్రాజెక్ట్ వాళ్ళు చెప్తారు అనమాట. ఓకేనా, డాక్యుమెంటేషన్ ఇస్తారు క్లియర్గా, ఈ టైప్ ఫాలో అవ్వాలని చెప్పేసి అంటారు. ఇక్కడ మీరు ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్ పేరు హైఫన్ రిసోర్స్ గ్రూప్ నేమ్. ఈ రీజన్ వచ్చేసరికి మనము ఈ రీజన్స్ కూడా ప్రాజెక్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం శాంపుల్గా కాబట్టి ఏదో ఒక రీజన్ టెస్ట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను అంటే సెంట్రల్ యూఎస్ అని ఉంటుంది, యూఎస్, సెంట్రల్ యూఎస్, ఈ రీజన్ తీసుకొని క్రియేట్ చేద్దాం రిసోర్స్ గ్రూప్. సో నెక్స్ట్ ట్యాగ్స్ అని నొక్కితే ఈ ట్యాబ్కి వెళ్తుంది. ట్యాబ్కి వెళ్తున్నప్పుడు ఈ ట్యాగ్స్ ఏంటిదంటే అప్లై ట్యాగ్ టు యువర్ Azure resources to logically organize them by categories. A tag consists of name and value are case sensitive tag values. ఇది రియల్ టైంలో యూజ్ చేస్తారు, చేసుకోకపోవచ్చు. ఈ ట్యాగ్స్ ఎట్లా యూజ్ చేస్తారంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది కదా, విప్రో రిసోర్స్ గ్రూప్ అని చెప్పేసి, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్కి ఇది ఉంటుంది. ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ పేరు ఏంటిది, ప్రొవోక్ ఖాళీ వచ్చేసి ఆర్జీ అని చెప్పేసి ఇది ఎట్లా క్రియేట్ అవుతుందో చూడండి రిసోర్స్ గ్రూప్. నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్. ఇక్కడ వ్యాలిడేషన్ పాస్ అవుతే మనకి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. సో జస్ట్ దాని మీదకి వెళ్ళేసి మీరు క్రియేట్ అని నొక్కితే మనకి రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఏది ఉన్నా నోటిఫికేషన్లో చెప్తూ ఉంటుంది. ఫస్ట్ ఎంత ఇచ్చాడు, 14,500 ఫ్రీ క్రెడిట్స్ ఇచ్చాడు. మనం యూజ్ చేస్తున్న కొద్దీ యూజ్ ఉంటుంది. మీరు పొరపాటున వచ్చేసి ఇక్కడ అప్గ్రేడ్ టు పే యాజ్ యూ గో సబ్స్క్రిప్షన్ నొక్కకండి. ఓకేనా, ఇక్కడ మీరు చేస్తే కనుక మీకు ఛార్జెస్ పడుతుంది. సో అయితే ఇక్కడ నుంచి గో టు రిసోర్స్ గ్రూప్ అని నొక్కితే మీకు ఈ రిసోర్స్ గ్రూప్కి వెళ్తుంది. సో రిసోర్స్ గ్రూప్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదన్నా రిసోర్స్ లేదా సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి దేనికి యూజ్ అవుతుంది అని ఒక అండర్స్టాండింగ్ వస్తే మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఓవర్ వ్యూ ట్యాబ్లో ఏముంటుందంటే జస్ట్ మనం ఏమేమి డీటెయిల్స్ ఇచ్చామో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ మనం ఏం యూజ్ చేసాము, ఫ్రీ ట్రయల్ యూజ్ చేసాం కదా, దాని యొక్క డీటెయిల్స్ ఉంటుంది. అండ్ దానికి ఒక సబ్స్క్రిప్షన్ ఐడి అని క్రియేట్ అవుతుంది. దాని ఒకటి డిప్లాయ్మెంట్స్ మనం ఇంకా ఏం చేయలేదు కాబట్టి డిప్లాయ్మెంట్స్. లొకేషన్ ఏం తీసుకున్నాము, సెంట్రల్ యూఎస్ తీసుకున్నాం కాబట్టి ఇది. ట్యాగ్స్లోకి వచ్చేసరికి మనము ప్రొవోక్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి రిసోర్స్ గ్రూప్ ఇచ్చాం కదా, సేమ్ యాస్టిస్ ఇట్లా క్రియేట్ అవుతుంది. దీని కిందనే ఇంకేమైనా ఉంటుంది, రిసోర్సెస్ ఉంటుంది, రికమెండేషన్ ఉంటుంది. సో ఈ రిసోర్సెస్ అంటే మనం యాడ్ చేస్తున్న కొద్దీ ఇక్కడ రిసోర్సెస్ సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది రిసోర్స్ గ్రూప్ కింద తీసుకుంటే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి యాక్టివిటీ లాగ్. ఈ యాక్టివిటీ లాగ్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం యాక్షన్ ఇందులో పర్ఫామ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ యాక్షన్ మనకి రిసోర్స్ గ్రూప్ అని అట్లా రావాలి. ఇందులో ఏమైనా చేంజెస్ చేస్తే కనుక ఓకే. ఇది యాక్సెస్ అయ్యేమైందంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పర్మిషన్ చెక్ చేద్దాం అనుకుంటే ఏమేమి ఈ రిసోర్స్ గ్రూప్కి ఏం యాక్సెస్ ఉంది చూసుకుందాం. ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎస్ నొక్కితే సంతోష్ ఇంకా నవీన్ యాడ్ చేసామా, ఓకే. సంతోష్కి చూద్దాం ఏం యాక్సెస్ ఉంది. సంతోష్ కాబట్టి సంతోష్ కున్నా ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే అతనికి సర్వీస్ అడ్మినిస్ట్రేటర్ ఉంది యాక్సెస్. ఇతను ఏదైనా ఆల్ రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు, సబ్స్క్రిప్షన్లో డిలీట్ చేసుకోవచ్చు. అదే కనుక నవీన్ కూడా మనం నేను యాడ్ చేసాం అనుకుంటా కదా, నవీనా ఎవరుంది ఇక్కడ, యూజర్ అన్న గ్రూప్ అన్న, గ్రూప్ సెర్చ్ చేసిన గ్రూప్ వస్తుంది, లేకపోతే సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్ యూజ్ చేస్తే వాళ్ళకి ఏం యాక్సెస్ ఉందో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. ఎవరినో యాడ్ చేసామే, ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోయి ప్రొవోకా టెస్టా, నవీన్ కుమార్. సో నవీన్ కుమార్కి వెళ్ళిపోయి నవీన్ కుమార్ 2626 నవీన్ కుమార్ తీసుకోవట్లేదు 2626. అంత సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఇక్కడ వచ్చేసి సంతోష్ ఉంది అనుకోండి, ఎస్ అని నొక్కేస్తే వచ్చేస్తుంది. నవీన్ ఉంది అనుకోండి, మీది జస్ట్ ఎన్ అని సర్చ్ చేస్తే రావాలి. ఓకే చూసాం, తీసుకోండి. ఓకే 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 ఇది ఓకే, ఇది డెవ్కి సపరేట్, ఇది పోర్టల్కి సపరేట్ కదా, అర్థమైందా? డెవ్లో ఇక్కడ మళ్ళీ యూజర్స్ కింద యాడ్ చేసుకోవాలి, పర్మిషన్స్ ఇవ్వాలి, రోల్స్. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే రోల్ అసైన్మెంట్కి వచ్చేసి
ఈ రోల్ అసైన్మెంట్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనం యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ నేను తర్వాత చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, ఇది ఫీడ్బ్యాక్ది. సో ఎవరికైనా ఇప్పుడు యాడ్ రోల్ అసైన్మెంట్స్కి వెళ్ళామనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 రోల్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఓనర్, సెకండ్ వచ్చేసి కాంట్రిబ్యూటర్, థర్డ్ వచ్చేసి రీడర్. రీడర్ టైంలో ఈ రోల్స్ బేసిస్ మీదే మీకు పర్మిషన్స్ ఇస్తారు. ఓనర్ అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ అడ్మిన్ లెవెల్ కిందకి వెళ్తుంది. అడ్మిన్ యాక్సెస్ ఉంటే అతను ఏదైనా రిసోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అదే మీకు కనుక కాంట్రిబ్యూటర్ యాక్సెస్ వచ్చింది అనుకోండి, మీరు వర్క్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, కానీ మీరు వేరే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలేరు. ఓకే, యాక్సెస్ ఇవ్వలేము. అది కాంట్రిబ్యూటర్ రోల్. రియల్ టైంలోకి వచ్చేసరికి మీకు ఈ కాంట్రిబ్యూటర్ రోలే ఇస్తారు. ఓకే, మీరు రియల్ టైంలో మీకు ఏం రోల్ యాక్సెస్ ఉంది అంటే ఇంటర్వ్యూలో మీరు ఐ హ్యావ్ కాంట్రిబ్యూటర్ యాక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఓన్లీ వర్క్ పర్పస్కి నేను క్రియేట్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, బట్ ఐ కాంట్ డిలీట్ అని చెప్పేసి చెప్పచ్చు. అదే ఓనర్కి కాంట్రిబ్యూటర్కి డిఫరెన్స్ ఏందని అడిగితే మీరు ఆ విధంగా చెప్పచ్చు. అండ్ రీడర్ వచ్చేసరికి మనకి వ్యూ ఆల్ రిసోర్సెస్ బట్ డస్ నాట్ అలౌ యూ టు మేక్ చేంజెస్. యాక్సెస్ ఇచ్చిన వాళ్ళకి, రోల్స్ ఇచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని ఆప్షన్స్ చూడొచ్చు, దాని మీద క్లిక్ చేసి డీటెయిల్కి వెళ్ళొచ్చు, కానీ ఎడిట్ చేయలేరు, డిలీట్ చేయలేరు, ఏం చేయలేరు. ఏం నడుస్తుంది ఫ్లో అనేది మాత్రం యూజ్ చేసి చూడొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఓనర్ గ్రాంట్ ఫుల్ యాక్సెస్ టు మేనేజ్ ఆల్ రిసోర్సెస్ include the ability to assign roles in the Azure role pack. But ikkada emantunnadu, but does not allow you to assign roles in the Azure pack. Okay, ఇది roles different. సో మెంబర్స్కి వచ్చేసరికి మనము సెలెక్ట్ మెంబర్స్ ఇక్కడ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ రోల్ కాంట్రిబ్యూటర్ ఇచ్చామనుకోండి, యూజర్ గ్రూప్ ఆర్ సర్వీస్ ప్రిన్సిపల్. ఇప్పుడు సెలెక్ట్ మెంబర్స్కి వచ్చేసరికి సంతోష్ ఉన్నాడు అండ్ ఇంకా ఎవ్వరు లేరు. ఓకే, సెలెక్ట్ బై నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. ఒకసారి మీ ఈమెయిల్ చెప్పండి నవీన్. No users or groups are this. Naveen Kumar. Naveen Kumar. 2626. Okay, ఫస్ట్ అయితే ఇక్కడైతే లేదు, యూజర్స్ యాడ్ చేసుకొని చూసుకుందాం. ఓన్లీ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ మెంబర్కి మళ్ళీ ఇంకా రోల్స్ ఇద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇక్కడ యూజర్ కింద యాడ్ అవుతుంది ఆ రోల్. ఓకే, దెన్ రివ్యూ అండ్ అసైన్ చేసినప్పుడు మనం ఏం రోల్ ఇచ్చాము, కాంట్రిబ్యూటర్ రోల్ ఇచ్చాము. ఓకే, రివ్యూ అండ్ అసైన్ చేసినప్పుడు యాడింగ్ ఏ రోల్ యాజ్ ఎ కాంట్రిబ్యూటర్. సో ఇప్పటికి వచ్చేసి చెక్ చేసుకుంటే కనుక ఈ రోల్ యాడ్ అయిపోయిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఇక్కడికి వచ్చి సంతోష్ అని క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు ఇతనికి 2 రోల్స్ ఉన్నాయి. ఓకే, ముందు డిఫాల్ట్గా ఏమొచ్చింది, సర్వీస్ అడ్మినిస్ట్రేటర్, ఇప్పుడు కాంట్రిబ్యూటర్ యాక్సెస్ కూడా వచ్చింది. ఓకే, ఇలా ఇస్తారన్నమాట. ఒక పర్సన్కి నంబర్ ఆఫ్ రోల్స్ ఇవ్వచ్చు. ఓకే, దెన్ ట్యాక్స్ మీకు తెలిసిందే ఏం ట్యాక్స్ ఇచ్చాము. ఒకవేళ ఇంకా చేంజెస్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి చేంజ్ అవ్వచ్చు. అండ్ ఈ డిప్లాయ్మెంట్స్కి వచ్చేసరికి మనం ఏదైనా డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి నేమ్ పడుతుంది అది. సో ఇలా ఈచ్ అండ్ సర్వీస్. సో ఇప్పుడు రిసోర్స్ గ్రూప్లోకి వచ్చి చూస్తే కనుక మనకి ఏం రిసోర్సెస్ లేవు. ఓకే, కాస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించింది, మానిటరింగ్కి సంబంధించింది, ప్రొవోక్ రిసోర్స్ గ్రూప్. సో ఇప్పుడు మనం ఇంకొక సర్వీస్ గురించి డిస్కస్ చేసాం. సో ఇంకొక సర్వీస్ స్టోరేజ్ అకౌంట్ తీసుకుందాం. వర్చువల్ మెషిన్ రేట్ తీసుకొని డిస్కస్ చేస్తాం. సో స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కనుక ఈ స్టోరేజ్ అకౌంట్ ఏంటిది, మళ్ళీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటిది, ఇక్కడికి వచ్చేసి క్రియేట్ నొక్కేసాము. సో క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్ టు స్టోర్ 500 TB. సో ఇది వర్చువల్గా ఇస్తున్నాడు. సో దీనికి ఎంత ఛార్జెస్ చేస్తాడో చూద్దాం. ఓకే, ఆఫ్ డేటా ఇన్ ది క్లౌడ్ యూజ్ ఎ జనరల్ పర్పస్ సెట్టింగ్ టు స్టోర్ దిస్. సో క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్ చేసినప్పుడు లర్న్ మోర్ అబౌట్ ది సర్వీస్ అని చెప్పేసి అని ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు వేరే దానికి రౌట్ అయిపోయి స్టోరేజ్ అకౌంట్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటిది, స్టోరేజ్ అకౌంట్. అండ్ స్టోరేజ్ అకౌంట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ యువర్ Azure storage data objects like blobs, files, queues and tables. ఇప్పుడు ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఈ స్టోరేజ్ అకౌంట్కి ఒక క్లాస్ ఉంటుంది, వర్చువల్ మెషిన్స్కి ఒక్కొక్క క్లాస్ ఉంటుంది, డీటెయిల్గా వెళ్తున్నాం ఒక్కొక్క. ఓకే, ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టోరేజ్ అకౌంట్స్లో మనకి
4 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటుంది అనమాట, బ్లాబ్స్, ఫైల్స్, క్యూస్. ఓకే, ఇది చదివి స్టోరేజ్ అకౌంట్ అప్పుడు స్టోరేజ్ అకౌంట్ క్లాస్ వచ్చినప్పుడు డీటెయిల్గా చూద్దాము. సో ఇప్పుడు బేసిక్స్ చూడండి, ఎన్ని ట్యాబ్స్ వచ్చాయి మనకి? 4 బేసిక్స్ ట్యాబ్స్, అడ్వాన్స్, నెట్వర్కింగ్, డేటా ప్రొటెక్షన్. ఇది సో బేసిక్స్ ట్యాబ్స్లో సబ్స్క్రిప్షన్ ఇది యాడ్ చేసుకుంటూ పోవాలి. జస్ట్ ఒక నేమ్ ఇచ్చేద్దాము, ఎట్లయినా మళ్ళీ డిలీట్ చేద్దాము. సో ఇచ్చిన తర్వాత స్టాండర్డ్ ఆఫ్ ప్రీమియమా అని చెప్పేసి ఇదంతా స్టోరేజ్ అకౌంట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. నేను నెక్స్ట్ డిఫాల్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. డిఫాల్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మన వ్యాలిడేషన్ పాస్ అవుతే కనుక ఇక్కడ క్రియేట్ అని ఇంకా చెక్ చేసుకుంటుంది రన్నింగ్, మళ్ళీ నోటిఫికేషన్లో వస్తుంది ఏం క్రియేట్ చేస్తున్నా కూడా పర్సన్కి. సో వ్యాలిడేషన్ పాస్ అయిపోయింది, మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏ రిసోర్స్ గ్రూప్లో పెట్టాము ఇది మనము? ఫస్ట్ క్రియేట్ చేసిన విప్రో ప్రోవోకరీ. ఓకే, ఇట్లా ఒక్కొక్క సర్వీస్ తీసుకొని రిసోర్స్ గ్రూప్లో యాడ్ చేసుకుంటూ పోతాం. డిప్లాయ్మెంట్ అయ్యేటానికి మనకి డిప్లాయ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది ఏమేమి డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్. ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇంకా ఏమేమి తీసుకుంటుందో చూడొచ్చు. ఇది వదిలేసి మనం ఇప్పుడు ఇందాక రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ సర్చ్ దగ్గరకు వచ్చి కూడా జస్ట్ రిసోర్స్ గ్రూప్ అని నొక్కితే ఇలా కూడా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ రిసోర్స్, మీరు రియల్ టైంలోకి వెళ్తే నంబర్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్ ఉంటుంది. నేమింగ్ బట్టే మనం గుర్తుపెట్టుకోవాలి ఏం రిసోర్స్ గ్రూప్ మనం రియల్ టైంలో యూజ్ చేస్తున్నాము. సో ఇది దీని మీద క్లిక్ చేస్తాము, ఇదేమో లెఫ్ట్ సైడ్ పెట్టేసేయండి. సో ఇక్కడ మనకి ఏం రావాలి? స్టోరేజ్ అకౌంట్ రావాలి. ఇంకా క్రియేట్ అయిందా స్టోరేజ్ అకౌంట్? క్రియేట్ అయింది కదా, వచ్చిందా? ఇప్పుడు గో టు రిసోర్స్ అంటే ఇది ఎక్కడ పుష్ చేస్తుంది? స్టోరేజ్ అకౌంట్స్కి వెళ్తుంది. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సేమ్ ఓవర్ వ్యూ ట్యాబ్ ఇవన్నీ ఒక్కొక్క దానికి వెళ్తున్నప్పుడు నేర్చుకున్నాం. సో ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా, జస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం స్టోరేజ్ అకౌంట్ ఇద్దాం. ఈ ట్యాబ్ మళ్ళీ స్టోరేజ్ అకౌంట్ మీదకి వెళ్ళిపోయి మనం ఓవర్ వ్యూ క్లిక్ చేస్తే సేమ్ ఏదైతే ఉందో ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం రిసోర్స్ గ్రూప్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఉంది కదా, ఈ రిసోర్స్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మనకు రిసోర్స్ గ్రూప్ ఇప్పుడు రిసోర్సెస్లో స్టోరేజ్ అకౌంట్ వచ్చిందా? సో ఇలా ఒక్కొక్క సర్వీస్ మనము క్రియేట్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తాము. సో ఇది portalazure.com గురించి. అకౌంట్ క్రియేషన్ చేసుకోండి. ప్రస్తుతానికి మనం ఈ అకౌంట్ యూజ్ చేసుకొని సర్వీసెస్ కొన్ని నేర్చుకుందాము. సో రేపు వచ్చేసి లినక్స్ స్టార్ట్ అవుతుంది. లినక్స్ స్టార్ట్ అయ్యి మనం ఎట్లా కమాండ్స్ చూద్దాం, లినక్స్ కమాండ్స్, దాని తర్వాత ఫర్దర్ కిట్, అట్లా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఏది దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి, పర్మిషన్స్ రేపు చూద్దాం. ఓకే, లినక్స్ మనం రియల్ టైంలో ఏం కమాండ్స్ యూజ్ చేస్తామో ఆ కమాండ్స్ వరకు డిస్కస్ చేస్తూ ఓవర్వ్యూ, అసలు లినక్స్ అంటే ఏంటిది అండర్స్టాండింగ్ ఒకటి, ప్లస్ కమాండ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం రియల్ టైంలో ఎట్లా యూజ్ చేస్తాం మోస్ట్లీ. ఓకే, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, మీరు కూడా ఏమంటారు క్రెడిట్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. నేను అడుగుతాను. ఓకేనా? హలో సార్. యా చెప్పండి నవీన్ గారు. హలో సార్, ఒకటే అకౌంట్ మీద ప్రాక్టీస్ ఉంటారు సార్, లేదంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్ అకౌంట్ సార్? ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఉంటుంది. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, కొంతమందికి ఎందుకు క్రియేట్ చేసుకుంటారు. సో ఇది అకౌంట్ నేను క్రియేట్ చేసిన కొద్దీ మీకు యాక్సెస్ ఇస్తే మీరు అదే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు అది చూసుకుంటూ వాళ్ళ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మనకి ఒక అకౌంట్ మాత్రం పెట్టుకుందాం, ఒక అకౌంట్ ఇద్దరికి యూజ్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకుందాం పెట్టుకుందాం. ఎందుకంటే 45 days కాబట్టి మనకు 30 daysలో అయిపోతుంది, మళ్ళీ ఇంకొక అకౌంట్ అవసరం వస్తుంది. ఓకే, మనం ప్లాన్ చేసుకుందాంలే, నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో ఎట్లా చేసుకోవాలి అనేది నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, ఓకే సార్. ఓకే, portal.azure.com క్రియేట్ చేసుకోమని అన్నారు కదా అందరికీ, అందుకని సార్ అడుగుదాం. ఓకే, అది ఎవరైనా చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ట్రయల్ లేకుండా? ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అయితే కంపల్సరీ కావాలండి, దానికి సబ్స్క్రిప్షన్ లేనిది మనం సర్వీసెస్ క్రియేట్ చేయలేము. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనం dev.azure.comలో హైరార్కీ చూసాం కదా, ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్స్, ఇంకా లోపల ఉన్న సర్వీసెస్ ఎట్లా యూజ్ చేసుకుంటున్నామో
ప్రొవోక్ ఇప్పుడు ఇది portal.azure.com లోకి వచ్చేసరికి ఫస్ట్ హైరార్కీ వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ దాని తర్వాతనే మనం రిసోర్స్ గ్రూప్స్ ఏదైనా క్రియేట్ చేసుకొని ఆ రిసోర్స్ గ్రూప్ బేసిస్లో సర్వీసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా సర్వీసెస్ మాత్రం ఈ రిసోర్స్ గ్రూప్ అనే కాదు, మీరు కొత్త రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మ్యాండేటర్గా ఒక రిసోర్స్ గ్రూప్ కిందనే ఏదైనా సర్వీస్ క్రియేట్ అవుతుంది. మీరు బేసిక్స్లో చూస్తే కనుక ఏదైనా సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ రిసోర్స్ గ్రూప్ అడుగుతుంది. ఓకే, ఆ బ్లాక్లోనే రిసోర్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇది హైరార్కీ: సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, రిసోర్సెస్. ఇది అజూర్ వాళ్ళు ఇచ్చిన పాలసీస్ అన్నమాట. మీరు ఒకసారి అజూర్ పాలసీస్ క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. ఏం లేదు, ఇలానే ఉంటుంది. జస్ట్ వెళ్ళేసి అజూర్ పాలసీస్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా ఉంటాడు. అజూర్ పాలసీస్ హెల్ప్ యూ టు ఎన్ఫోర్స్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ అండ్ యాక్సెస్ టు ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేస్తారు కదా, వీళ్ళ క్లౌడ్కి వీళ్ళకి కొన్ని పాలసీస్ ఉంటుంది. ఆ పాలసీస్ ప్రకారమే మనం ఫాలో అయ్యి చేసుకోవాలి. ఓకే, ఇందులో ఎక్కడో ఒక చోట పాయింట్ ఉంది. రియల్ టైంలో కూడా రిసోర్స్ గ్రూప్నే చేస్తాం. చూడండి, resources are evaluated at specific times during the resource life cycle, the policy assessment life cycle after a regular ongoing compliance evaluation. The following are the times or events that cause a resource to be evaluated. A resource is created or updated in the scope with a policy assignment. Policy scope is called during the standard compliance evaluation cycle, which occurs once every 24 years. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకుంటూ పోతాడు. మీకు ఓవర్వ్యూ కావాలంటే ఒక వీడియో ఇస్తాడు అనమాట. ఈ పాలసీస్ ఏంటిది, రోల్ బ్యాక్ అసైన్మెంట్స్ ఎట్లా ఇస్తాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు రియల్ టైంలో ఏదైనా ఎందుకు ఇలానే ఫాలో అవుతున్నప్పుడు మీరు ఇట్లా అడిగారు కదా, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు వీ నీడ్ టు ఫాలో అజూర్ పాలసీస్, బేస్డ్ ఆన్ ది అజూర్ పాలసీస్ ఇట్ హాస్ క్రియేటెడ్, సో వీఆర్ ఫాలోయింగ్ దట్ అని చెప్పచ్చు. ఓకే, సో మ్యాక్సిమం స్కోప్ ఏంటిది, ఇదేంటిది. మనం ఒక కంప్లీట్ క్లౌడ్ నేర్చుకుంటున్నప్పుడు కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సింది డాక్యుమెంట్ అండ్ రియల్ టైం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఈ రికార్డింగ్ మీకు వస్తుంది. గ్రూప్ క్రియేట్ చేస్తారు అనుకుంటా కదా, యాడ్ అయ్యారు అందరు గ్రూప్లో? అందరికి ఒకటే గ్రూప్. ఓకే అండి, సో థ్యాంక్ యూ, బై ఫర్ నౌ. This conference will now be recorded. సో లాస్ట్ సెషన్లో మనము ఆర్గనైజేషన్ ఇంకా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా డాష్బోర్డ్లో. సో ప్రాజెక్ట్స్ ప్రొవోక్ తీసుకున్నాం. సో బోర్డ్స్ కంప్లీట్ అయింది అనుకుంటా, నాకు తెలుసు. అతను రిపాజిటరీ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ రిపాజిటరీలో ఏముంటుంది అంటే శాంపుల్ కోడ్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్కి సంబంధించి ఆ కోడ్ మొత్తం మనము ఈ రిపాజిటరీలో సేవ్ చేసుకుంటాం. సో డిఫాల్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ యొక్క నేమ్ తోటి ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మనం రియల్ టైంలో డిఫరెంట్ రిపాజిటరీస్ మీద వర్క్ చేస్తాము. ఒకవేళ న్యూ రిపాజిటరీ కనుక క్రియేట్ చేస్తే కనుక న్యూ రిపాజిటరీ అని చెప్పేసి రిపాజిటరీ టైప్ వెదర్ ఇట్ ఈస్ గిట్ ఆర్ టిఎఫ్ఎస్సి. ఓకే, గిట్ మీద క్లిక్ చేసుకుంటాము అండ్ రిపాజిటరీ నేమ్ ఏమి ఇవ్వాల్సి వస్తుంది, డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్స్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే న్యూ రిపాజిటరీ టెస్ట్ అని తీసుకుందాము. సో టెస్ట్ ఈస్ ద న్యూ రిపాజిటరీ. అండ్ రీడ్మీ ఫైల్ డిస్కస్ చేసుకున్నాము. సో రీడ్మీ ఫైల్ అటాచ్ చేస్తే కనుక ఏమవుతుంది అంటే ఈ రిపాజిటరీ స్టార్టింగ్ నుంచి మనం ఏం వర్క్ చేసామో ఒక ఇంట్రడక్షన్ టైప్, ఒక డాక్యుమెంట్ టైప్లో మనం ఏమేమి స్టార్ట్ చేసాము, ఏమేమి ఎండ్ చేసాము అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో సేవ్ అవుతుంది. ఇది ఒకటి. అండ్ డాట్ ఇగ్నోర్ ఫైల్ మనం నన్ను తీసుకుంటాం. ఇది మన గిట్ కాన్సెప్ట్స్లో కవర్ చేస్తాము, అసలు గిట్ ఇగ్నోర్ ఈ ఫైల్స్ అన్నీ ఏంటిదని. అండ్ క్రియేట్ చేస్తే కనుక
మనకి టెస్ట్ అనే రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మనకి ప్రజెంట్లీ ఈ ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్ సంతోష్ 258 ఆర్గనైజేషన్లో ప్రొవోక్ ప్రాజెక్ట్లో మనకి రిపాజిటరీస్ ఉన్నాము. ఈ పాత్ ఐడియా ఉంది కదా, పాత్ మనం ఇలా అర్థం చేసుకోవాలి. సో దేని మీద క్లిక్ చేస్తే ఆ పాత్కి మనం రౌట్ అవుతాం. ఒకవేళ సంతోష్ 258కి వెళ్తే మనం డైరెక్ట్ మళ్ళీ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతాం. సో ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ప్రొవోక్ అని ఉంది కదా, మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఒక ఆర్గనైజేషన్స్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి టెస్ట్ ప్రాజెక్ట్ తీసుకుందాం. తీసుకొని డిస్క్రిప్షన్ ఇచ్చేసి క్లియర్గా ఓకే అని చెప్పేసి క్రియేట్ అని నొక్కితే కనుక ఏ ఆర్గనైజేషన్లో క్రియేట్ అవుతుంది ప్రాజెక్ట్? సంతోష్. మనం ఎన్ని ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక అకౌంట్ ఉంటే? ఇప్పుడు అజూర్ డెవాప్స్కి వెళ్ళిపోదాం. అజూర్ డెవాప్స్లో సంతోష్ 258 అనే ఆర్గనైజేషన్లో మనకి టెస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రొవోక్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో మీరు ఏ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అవుతే ఆ ప్రాజెక్ట్ యొక్క యాక్సెస్ మీకు ఇస్తారు. ఓకేనా, మీరు ప్రొవోక్ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేస్తున్నారంటే దీనికి సంబంధించిన దాంట్లోనే మిమ్మల్ని యూజర్ కింద యాడ్ చేసి పర్మిషన్స్ ఇచ్చి ఇందులో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఈ సర్వీసెస్ అన్ని మీకు యాక్సెస్ ఇస్తారు. మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఈ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా మీకు యాక్సెస్ ఇవ్వచ్చు. ఇది అయిపోయిన వెంటనే ప్యారలల్గా ఇట్లా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి. లేదా ఈ అకౌంట్లో ఇప్పుడు మన కంపెనీలో విప్రో వాళ్ళు టైప్ అయి ఉంటారు, ఇన్ఫోసిస్ వాళ్ళు టైప్ ఉంటారు. వాళ్ళు ప్రాక్టీస్ లేకపోతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనుకోండి, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో ఆర్గనైజేషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు న్యూ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసేసి సంతోష్ కాకుండా మనం విప్రో ఏదన్నా తీసుకుందాం అనుకోండి, విప్రో పెట్టుకుందాం. ఓకే, ఆర్గనైజేషన్ కూడా మ్యాటర్స్ అన్నమాట. సో మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనేది కూడా మీకు రియల్ టైంలో ఉంటుంది. సో మీ కంపెనీ వాళ్ళకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు అనమాట. ఆ క్లయింట్స్కి సంబంధించిన ఒక్కొక్క ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసుకుంటారు. మళ్ళీ ఆర్గనైజేషన్లోకి వచ్చేసరికి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఆ ప్రాజెక్ట్స్లో మీరు ఎందులో వర్క్ చేస్తారో అందులో మీకు యాక్సెస్ ఇచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో సేమ్ విప్రో కంపేర్ చేసుకుంటే RQ సో మళ్ళీ ఈ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంతే కదా. హైరార్కీ చూసుకోండి, ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్, ఆర్గనైజేషన్లో ప్రాజెక్ట్స్. ఓకే, ఈ అకౌంట్లో మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఆర్గనైజేషన్ లోపల ప్రాజెక్ట్స్ లోపల మనకి సర్వీసెస్, ఏం సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సంతోష్ ఆర్గనైజేషన్కి వచ్చేసి మనం ప్రొవోక్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రొవోక్లోకి వచ్చేసరికి దాని తర్వాత నెక్స్ట్ హైరార్కీ మనం ఏం చూసుకుంటాము, రెపాజిటరీ చూసుకుంటాము. సో రెపాజిటరీ మీద క్లిక్ చేసుకుంటే చూడండి, సంతోష్ ఆర్గనైజేషన్, ప్రొవోక్ ప్రాజెక్ట్, రిపాజిటరీలో ఫైల్స్లో మన కోడ్ ఉందంటే కోడ్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ చూసుకోవాలి. ఫైల్స్లో ఏంటిదంటే మనకి ఇప్పుడు మనం ఇందాక రీడ్మీ ఫైల్ చెకింగ్ చేసాం చూడండి, 4 minutes ఎక్కువ క్లిక్ చేసామా, కమిట్స్ ఏమైనా చేసామా అని చెప్పేసి చూస్తారు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఈ రీడ్ మీ .md ఫైల్ ఏంటిదంటే మీకు చిన్న ఇంట్రడక్షన్ లెవెల్ టైప్లో అసలు ప్రాజెక్ట్ గురించి ఒక ఓవర్వ్యూ అనే డిస్క్రిప్షన్ ఇస్తుంది. సో ఏంటిదంటే గివ్ ఎ షార్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, లెట్ దిస్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్స్ ది ఆబ్జెక్టివ్స్. సో ఇందులో మీరు బిల్డ్ అండ్ టెస్ట్ వర్క్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో ఏదైనా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లేదా డిపెండెన్సీస్ ప్రాసెస్ కావాలి, లేటెస్ట్ రిలీజెస్ ఏమైనా చేశారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ఫైల్స్ అన్ని ఇక్కడికి వచ్చి మీరు వర్క్ చేసిన కొద్దీ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే,
ఇఫ్ యూ వాంట్ టు లర్న్ మోర్ అబౌట్ క్రియేటింగ్ ఎ గుడ్ రీడ్మీ ఫైల్స్ దెన్ రిఫర్ టు. ఇదంటే ఒకవేళ ASP.NET కోర్ ప్రాజెక్ట్ అయితే ఇది విజువల్ స్టూడియో కోడ్ బిల్డ్ చేసి యూజ్ చేస్తుంది. సో మనము ఇప్పుడు ఫర్దర్ సెషన్స్లో ఒక్కొక్క సెటప్ చెక్ చేసుకుంటూ పోతాం. సో లాస్ట్ సెషన్లో మనం చూసింది ఇది అజూర్ రెపోస్ సెటప్ కాబట్టి ఇది. సో రెపాజిటరీలోకి వచ్చేసరికి మెయిన్ ఓవర్వ్యూ ఏంటిదంటే ఇది ఉంటుంది. ఫైల్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్లోన్ చేసుకుంటాం. సో క్లోన్ చేసుకుంటాము అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి క్లోన్ చేసుకోవచ్చు. అదర్ ఇక్కడ మనకు ఐడి ఉంటుంది. ఈ HTTPS నుంచే మనము క్లోన్ చేసుకోవాలన్నమాట. క్లోన్ అని చెప్పేసి గిట్ క్లోన్ చేసుకొని గిట్ సెషన్లో మీకు అర్థమవుతుంది. ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. గిట్ క్లోన్ అని చెప్పేసి ఈ యొక్క URL ఇస్తే కనుక మనకి ఏదైతే శాంపుల్ కోడ్ విత్ ఫైల్స్ ఉంటాయో అవన్నీ మనకి ఈ రెపాజిటరీలో వస్తుంది. సో ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. ఒక 1 minute. సో మీరు మొత్తం క్లోన్ చేసుకుంటే కనుక అది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది అనమాట. మీ రెపాజిటరీలో ఇది రియల్ టైం అప్లికేషన్ కోడ్ ఇలా వస్తుంది. అండ్ దెన్ మీ యొక్క ఫైల్స్ అవన్నీ ఇలా స్టోర్ అవుతూ ఉంటాయి అనమాట రిపాజిటరీలో. అండ్ ప్రస్తుతానికి మనమైతే ఏం ఫైల్స్ లేవు కాబట్టి జస్ట్ ఇది ఇలా ఉంటుంది. ఒకసారి క్లోన్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్కి సంబంధించిన డెవలపర్ ఏ కోడ్ రాసినా ఏ రిపాజిటరీకి వచ్చి సేవ్ అవుతుంది. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మీరు ఏదైనా YAML స్క్రిప్ట్ రాసి పైప్లైన్ ఫైల్ రాసినా కూడా వచ్చి అదే రిపాజిటరీలో ఫోల్డర్ వైజ్ సేవ్ అవుతుంటుంది. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చి మీరు కమిట్స్ చూస్తే కనుక ఈ కమిట్ ఆప్షన్ ఏంటిదంటే ఇప్పుడు మనం ఇందాక యాడ్ ఏ రీడ్మీ ఫైల్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసాం. సో అది కమిట్ కింద తీసుకుంటుంది. సో ఆ కమిట్ ఐడి మనం ఏ టైంలో చేసాము, ఏం యాడ్ చేసాము అనేది క్లియర్గా ఒక సేవ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు పైప్ లైన్స్కి వెళ్ళి ఆ పైప్ లైన్ లైన్స్లో ఏదన్నా ఫైల్ చేంజ్ చేశారు, నేమ్ కానీ లేకపోతే కొత్త లైన్ యాడ్ చేసినప్పుడు అది ఒక కమిట్ కింద తీసుకుంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ పర్సన్ ఈ యూజర్ వచ్చేసి మనకి ఏం చేంజెస్ చేశాడు, ప్రాజెక్ట్లో ఏం కాంట్రిబ్యూట్ చేశాడు, దీనివల్ల ఏం వస్తుంది బెనిఫిట్ అనేది మనం ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి ఇందులో కమిట్స్ బేసిస్ మీద మనం ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ పుషెస్. సో పుషెస్ ఏంటిదంటే మనం ఒరిజినల్లో ఏం క్రియేట్ చేసి పాస్ చేసాం. ఇందాక రీడ్మీ ఫైల్ పాస్ చేసాం కదా, అదే ఇక్కడికి వచ్చి ఎవరు చేశారు, ఇది సంతోష్ మీద ఉంది కాబట్టి సంతోష్ ఏ టైంకి చేశాడు ప్లస్ ఒక ఐడి నంబర్ ఇది ట్రాక్ చేస్తే విత్ నేమ్తో సహా మనం ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఏమేమి కమిట్ చేస్తున్నారో కూడా మనము ఆర్గనైజేషన్ లెవెల్లో ప్రాజెక్ట్ లెవెల్లో తెలుసుకోవచ్చు. ఓకే, బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్ కాన్సెప్ట్ ఏంటిదంటే మనకి మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఒక మెయిన్ బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఆల్ కనుక చూసుకుంటే ఇందులో వచ్చేసరికి మనం ఏమైతే కొత్త బ్రాంచెస్ క్రియేట్ చేస్తే ఆ బ్రాంచెస్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మెయిన్ బ్రాంచ్ ఉంది. ఒకవేళ మనం న్యూ బ్రాంచ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్ చూసుకోవచ్చు, న్యూ బ్రాంచ్. సో బ్రాంచెస్ ఏంటిదంటే ఈ బ్రాంచెస్ కూడా మనం ఒక రిపాజిటరీ టైప్ అనుకోవచ్చు, ఒక ఫోల్డర్ అనుకోవచ్చు. ఆ ఫోల్డర్లో మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ ఎలా ఉంటాయో ఈ బ్రాంచ్లో మన సోర్స్ కోడ్, మన అప్లికేషన్ కోడ్, మనం ఏదైతే క్లయింట్కి ఎండ్గా ఇస్తామో అప్లికేషన్ కోడ్ మొత్తము ఈ రిపాజిటరీలో పెట్టుకుంటున్నట్టు. సో ఏదైతే మనం ట్రాక్ చేస్తామో ఆ మెయిన్ బ్రాంచ్ నుంచే వెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వరకు మనం మెయిన్ బ్రాంచే యూజ్ చేసుకుంటాము. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఏదైతే టెస్ట్ చేసుకుంటామో మనం ఆ టెస్ట్ బ్రాంచ్ని మనం లోకల్లో టెస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఒకసారి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు అందులోనే వర్క్ చేస్తే కనుక ప్రొడక్షన్ లైవ్ వెళ్తుంది కదా. ఇప్పుడు అమెజాన్ మెయిన్ బ్రాంచ్ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ పేజ్ మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అందులో ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే లైవ్ దెబ్బతీస్తుంది. లైవ్లో ఏంటంటే అక్కడ చేంజెస్ ఏదైనా వర్క్ అవ్వలేదు అనుకోండి, ఆగిపోతే ఏమవుతుంది, పేజ్ లోడింగ్ అని వస్తుంది. అది దానివల్ల ఏమవుతుంది, డౌన్ టైం వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటిది,
రెప్యుటేషన్ పోతుంది. రెప్యుటేషన్ చాలా మ్యాటర్ ఒక కంపెనీకి. సో అది అవ్వకుండా ఏం చేస్తారంటే ఏదైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకోండి, డెవ్ బ్రాంచ్ లేకపోతే మీ టెస్ట్ బ్రాంచ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక డెవ్ బ్రాంచ్ తీసుకుంటాం. డెవ్ బ్రాంచ్ తీసుకొని బేస్డ్ ఆన్ మెయిన్ అంటే యాజ్ ఇట్ ఈస్ మెయిన్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఏమేమి ఫోల్డర్స్, ఏమేమి ఫైల్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ ఈ డెవ్ బ్రాంచ్లోకి వచ్చి సేవ్ అవుతుంది. ఓకే, వర్క్ ఐటమ్స్ మనం ఇంక్లూడ్ విత్ ఐడికి ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటే ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, దీని బేసిస్ మీద చేస్తున్నాం. ప్లస్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మనకు మెయిన్లో ఏమేమి ఉన్నాయి, ఒక రీడ్మీ ఫైల్ ఉందా, సో మనం వెళ్ళి ఇప్పుడు చూడండి డిఫాల్ట్ డెవ్ బ్రాంచ్ వచ్చిందా, డెవ్ బ్రాంచ్లో కూడా ఏముంటుంది, అదే రీడ్మీ ఫైల్ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసి మనం ఎట్లా ట్రాక్ చేస్తామంటే ఇప్పుడు ఈ డెవ్ బ్రాంచ్లో వెళ్ళిపోయి ఫోల్డర్ కనుక ఏదైనా క్రియేట్ చేస్తే కనుకుంటే టు ఫైండ్ అ ఫోల్డర్, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి న్యూ దగ్గరకు వచ్చి ఐదర్ ఫైల్ మనం యాడ్ చేయొచ్చు లేదా ఫోల్డర్ యాడ్ చేయొచ్చు. సపోజ్ నేను ఫైల్ ఇక్కడ యాడ్ చేశాను, ఏమైనా ఫైల్ యాడ్ చేశాను, టెక్స్ట్ డైరెక్టరీ కదా, టెక్స్ట్ 1 అని చెప్పేసి ఒక ఫైల్ తీసుకుంటున్నాను టు క్రియేట్ అ ఫైల్. సో క్రియేట్ అయిపోయింది. నేను ఇక్కడ నా కంటెంట్ సేవ్ చేసుకుంటున్నాను. ఏం సేవ్ చేస్తాను, దిస్ ఈజ్ ది ఫస్ట్ టెస్ట్ ఫైల్ అని చెప్పేసి రాశాను. నా కోడ్ రాసుకున్నాం, శాంపుల్గా చెప్తున్నాం. ఓకే, కోడ్ రాసుకొని కమిట్ చేశాను, యాడ్ చేశాను బ్రాంచ్ నేమ్. సో ఇప్పుడు నేను నా డెవ్ బ్రాంచ్లో ఎన్ని ఫైల్స్ ఉంటాయి, 2 ఫైల్సే కదా. ఇప్పుడు మళ్ళీ నేను మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి చూస్తే మళ్ళీ ఎన్ని ఫైల్స్ ఉండాలి, ఎందుకు ఈ ఫైల్ ఎందుకు రాదు, సో మనం డిస్టర్బ్ చేయట్లేదు. ఓకే, అది ఇప్పుడు చూడండి మనం మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి చూస్తే కనుక ఎందులో మెయిన్ కా డెవ్ బ్రాంచ్ నుంచి మెయిన్ అంటున్నారా, చేసుకోవచ్చు. అది ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది, ఇక్కడ ఉంది కదా పుల్ రిక్వెస్ట్ కాన్సెప్ట్లో అది వస్తుంది. సో ఇది బ్రాంచింగ్ కాన్సెప్ట్స్ అనమాట. మెయిన్ థింగ్ మీకు స్ట్రాటజీస్ అడుగుతాడు అనమాట ఇంటర్వ్యూ టైప్లో. మనం గిట్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లస్ ఇది కవర్ చేసుకుంటాము. మీరు రెపాజిటరీస్ అనగానే మీకు డైరెక్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటిదంటే మన సోర్స్ కోడ్ అనేది ఇందులో సేవ్ చేసుకుంటాము. అప్లికేషన్కి సంబంధించి మనకి క్లయింట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి సంబంధించి ఒక్కొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ తీసుకొని, ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఉంది కదా, ఈ మెయిన్లో ఎలా ఉంటుందంటే న్యూ ఫోల్డర్ అని చెప్పేసి, ఇప్పుడు ఇందాక సోర్స్ ఫోల్డర్ చూసాం కదా, సోర్స్ అని చెప్పేసి సోర్స్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. సోర్స్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఎవరు చేసుకుంటారు, అది అప్లికేషన్కి సంబంధించిన కాబట్టి డెవలపర్ రాసి కోడ్ మొత్తము అతను ఈ సోర్స్ ఫోల్డర్లో ఫైల్స్ ద్వారా సేవ్ చేసుకొని పెట్టుకుంటాడు. ఫైల్ చేసేసుకొని ఫైల్ నేమ్ ఇస్తే ఫైల్ నేమ్ ఏపీజెడ్ అని చెప్పేసి ఇచ్చేసి క్రియేట్ చేసుకుంటే అట్లా ఈ ఫోల్డర్లో ఒక్కొక్క ఫైల్స్ యాడ్ చేసుకుంటూ పోతాడు అప్లికేషన్కి సంబంధించి. దాని తర్వాత మిగతా ఫైల్స్ ఏదైనా పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు మనకి పైప్ లైన్స్ ఫైల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం. పాత్ మాత్రం మనం ఏమి ఇస్తాము, ఈ సోర్స్ ఫైల్ అని ఇస్తాం. ఏదున్నా అదే ఫోల్డర్ స్ట్రక్చర్లో ఉండాలి. ఓకే, కమిట్స్, పుషెస్, బ్రాంచెస్. సో ట్యాగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిదంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేమ్స్ ఇచ్చుకుంటాం అనమాట. ఏ నేమ్స్కి వెళ్తే మనకి ట్యాగ్ యూస్ చేస్తాం. వాటర్ బాటిల్ వస్తుంది. సో న్యూ ట్యాగ్ తీసుకుంటే కనుక మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఏంటి టెస్ట్, మనం టెస్ట్ అనుకుంటాం కాబట్టి టెస్ట్ నేమ్ ఇచ్చేసుకుంటే సో ప్రతిసారి ఆ ట్యాగ్ దానికి ఇప్పుడు మెయిన్ బ్రాంచ్కి మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. నేమ్ ఇచ్చుకుంటాం అనమాట, టెస్ట్ విత్ డిస్క్రిప్షన్. సో మనం ఏం చేసాం, టెస్ట్ రిపాజిటరీలో దిస్ ప్రాజెక్ట్ గురించి అని చెప్పేసి ఏదో కొంచెం డీటెయిల్స్ ఇస్తాం అనమాట. దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్లేస్ చేసుకొని ట్యాగ్ చేసుకుంటే దాని గురించి అది ట్యాగ్లో వస్తుంది అనమాట. టెస్ట్ ప్రాజెక్ట్ విత్ దిస్
కమిట్ ఐడి జస్ట్ నౌ. సో మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళి కమిట్స్లో చూసుకుంటే ఇది ఏ రిపోజిటరీలో ఉంది, మెయిన్ బ్రాంచ్ కదా, మెయిన్ బ్రాంచ్లో ఇది. ఇప్పుడు డెవ్ బ్రాంచ్కి వచ్చి చూస్తే ఎన్ని కమిట్స్ ఉన్నాయి, 2 కమిట్స్. మీకు చెప్పాగా విత్ కమిట్ ఐడి టైం 8:23కి మనము చేసాం. ఎవరు చేశారు, మళ్ళీ సంతోష్ చేశాడు కాబట్టి అతని నేమ్ వస్తుంది. అతను ఏమైనా పుల్ రిక్వెస్ట్ రేజ్ చేస్తే పుల్ రిక్వెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కమిట్స్లో పుల్ రిక్వెస్ట్ లేదు కదా. సో పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మన లోకల్ బ్రాంచ్లో మనం ఒక ఫైల్ రాసుకొని టెస్ట్ చేసుకున్నాము, అంతా ఓకే ఉంది. అది మెయిన్ బ్రాంచ్కి మనము మర్జ్ చేసుకోవాలి, ఎందుకంటే అది మెయిన్ ప్రొడక్షన్ బ్రాంచ్కి వెళ్ళాలి. మెయిన్ బ్రాంచ్ ఎప్పుడు ప్రొడక్షన్కి లింక్ అయి ఉంటుంది, అదే రన్ అవుతూ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా హలో, వాయిస్ వినిపిస్తుందండి నాది? నవీన్, ప్రవీణ? సార్ వినిపిస్తుంది సార్, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా చెప్పండి. ఎస్ సార్, ఎస్. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో పుల్ రిక్వెస్ట్ ఏంటిదంటే, మనకి మెయిన్ బ్రాంచ్ని డిస్టర్బ్ చేయకుండా మనం డెవ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని మనం లోకల్లో టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి మూవ్ అవ్వడానికి, లేదా మర్జ్ నథింగ్ బట్ ఈ డెవ్లో ఉన్న ఫైల్స్ అన్నీ మళ్ళీ మెయిన్ బ్రాంచ్లో ప్రజెంట్ అవ్వడం. ఓకే, దాన్ని మర్జ్ అంటారు. అది అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, రియల్ టైంలో ఏముంటుందంటే ఒక పుల్ రిక్వెస్ట్ రేజ్ చేయమంటారు. మీరు ఏ ఫైల్స్ చేసినా మీ లోకల్ బ్రాంచ్లో మెయిన్ బ్రాంచ్కి మర్జ్ అయినప్పుడు మీరు ఒక పుల్ రిక్వెస్ట్ రేజ్ చేస్తారు. సో ఇక్కడ న్యూ పుల్ రిక్వెస్ట్ రేజ్ చేసినప్పుడు మీరు ఆప్షన్స్ చూస్తారు, ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్కి. ఇక్కడ ప్రస్తుతానికి మనకి డెవ్ ఒకటే ఉంది. ఓకే, మీకు రియల్ టైంలోకి వచ్చేసరికి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటుంది. ఆ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్, మీరు డెవ్ బ్రాంచ్లో వర్క్ చేస్తే డెవ్ బ్రాంచ్ నుంచి నేను మెయిన్ బ్రాంచ్కి మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి, ఇది ఒకటే ఫైల్ కదా. ఇట్లా మల్టిపుల్ ఫైల్స్ ఉంటే మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓవర్ వ్యూ ఉంటుంది. యాడెడ్ టెస్ట్ ఫైల్, అది నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రివ్యూయర్స్ వస్తారు. రివ్యూయర్స్ వచ్చినప్పుడు మనకి ఎవరెవరు ఉన్నారు, నవీన్ కుమార్ ఇంకా సంతోష్ ఉన్నారు. సో నేను సంతోష్ని రివ్యూయర్ కింద పెట్టుకుంటాను. రివ్యూయర్ పెట్టుకున్న తర్వాత వర్క్ ఐటమ్ ఇస్తే వర్క్ ఐటమ్ ఇచ్చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఎవరికి వెళ్తుంది, సంతోష్కి వెళ్తుంది. సో ఇప్పుడు సంతోష్ చెక్ చేసుకుంటాడు. సో సంతోష్ దగ్గరికి వెళ్ళి నేను అప్రూవ్ చేయాలా లేకపోతే క్యాన్సిల్ చేయాలని మొత్తం ఈయన దగ్గర ఉంటుంది. ఫస్ట్ అతను ఏం చేస్తాడు, ఓవర్వ్యూకి వెళ్తాడు, నో మచ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది చూసుకుంటాడు, ఫైల్స్కి వెళ్తాడు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫైల్ అని చెక్ చేసుకుంటాడు. అతనికి కోడ్ మొత్తం కరెక్ట్గా ఉంది అనుకుంటే ఓకే అనుకుంటాడు. లేదా ఇక్కడికి వచ్చేసి మనకి కమెంట్స్ పెడతాడు అనమాట. ఇట్లోకి వచ్చేసి డ్రాఫ్ట్ అని పెట్టేసి చూపిస్తాడు. అప్డేట్స్ బేస్డ్ ఆన్ దిస్ కమిట్ ఐడి, కమిట్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకొని ఓకే అప్రూవ్ అని పెట్టేసుకొని దాని తర్వాత కంప్లీట్ వచ్చేసి కంప్లీట్ యాజ్ ఎ డ్రాఫ్ట్ పెట్టుకోవచ్చు. లేదా అబౌండ్ అని అంటే క్యాన్సిల్ చేస్తున్నాడు. ఓకే, కంప్లీట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి కస్టమైజ్ విత్ ఏ కమిట్ మెసేజ్ అని ఉంటుంది. ఇంకొకటి ఏమేమి ఆప్షన్ ఉంటుంది, డిలీట్ డెవ్ ఆఫ్టర్ మర్జింగ్ అంటే ఇంకా ఈ బ్రాంచ్ అవసరం లేదు,
ఇప్పుడు డిలీట్ అని పెట్టామనుకోండి, ఏమవుతుంది, బ్రాంచ్ అవసరం లేకుండా డిలీట్ అయిపోతుంది. మనం కస్టమైజ్ మెర్జ్ కమిట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది, దిస్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ ఫైల్ ఉంది కదా, టెస్ట్ ఫైల్ కాకుండా ఆయన ఏమంటాడు, కరెక్షన్ ఏం చేస్తాడంటే కంప్లీట్కి వెళ్ళిపోయి కస్టమైజ్ మెర్జ్ కమిట్ చెప్పేసి యాడ్ టెస్ట్ ఫైల్ కదా, ఏమన్నా వచ్చి చేంజ్ ద లైన్, అదే లైన్ నెంబర్ 1లో ఫైల్ని కాస్త ఫైల్స్ అని పెట్టు అంటాడు, పెట్టేసి కంప్లీట్ మర్జ్ అంటాడు. ఓకే, మీరు వెళ్ళి చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి క్లోజ్ చేసుకుంటాడు. ఓకే, క్లోజ్ చేసుకొని వచ్చిన తర్వాత మీరు మళ్ళీ వచ్చేసి మీ బ్రాంచెస్కి వెళ్ళిపోతారు. బ్రాంచ్కి వెళ్ళిపోయి చూస్తే కనుక టెస్ట్ రిపాజిటరీకి వెళ్ళి కంప్లీటెడ్, ఇది కంప్లీటే కదా, నేను అప్రూవ్ ఇచ్చేసాను కదా, అప్రూవ్ చేసి కంప్లీట్ అని ఓకేనా, కంప్లీట్ అవుతే కంప్లీట్లో ఉంటుంది. నేను అబౌండన్ అని ఉందా, అక్కడ అబౌండన్ అని ఇస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఉంటుంది. యాక్టివ్ అంటే నేను ఇంకా అప్రూవ్ చేయలేదు, పెండింగ్ ఉంది. ఎవరి దగ్గర ఉంది పెండింగ్, సంతోష్ దగ్గర ఉంది, అతను ఇంకా చెక్ చేస్తున్నాడు, టైం పడుతుంది అని చెప్పేసి మనము వచ్చి పుల్ రిక్వెస్ట్ అండ్ డిపెండెంట్ చెక్ చేసుకోవచ్చు. మైన్ అంటే ఏంటిది, నేను ఏం క్రియేట్ చేశాను విత్ పుల్ రిక్వెస్ట్ ఐడి క్రియేటెడ్ బై ఎవరు అండ్ అసైన్ టు ఎవరు అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డెవ్ బ్రాంచ్ ఉంటుందా, ఉంటుందండి, ఉండదు. ఎందుకు, మనము ఆప్షన్ తీసేసాం కదా. సో టెస్ట్ రిపాజిటరీకి వెళ్ళి మనం ఫైల్స్కి వెళ్తే మెయిన్ డెవ్ కనిపించదు. చెప్పండి, కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది. ఏ ఫైల్ దగ్గరికి వెళ్ళి కాన్ఫ్లిక్ట్ చూసుకొని దాన్ని తీసేసి మళ్ళీ ఇంకోసారి పుల్ చేసేసుకొని కమెంట్ చేసుకోవచ్చు, చూపిస్తుంది. అది మనం గిట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, కాన్ఫ్లిక్ట్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు చూపిస్తాను ఎట్లా కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దాన్ని ఎట్లా చేంజ్ చేసుకుంటాం. సో చూస్తే కనుక ఇప్పుడు టెస్ట్ 1కి యాడ్ అయిపోయిందా లేదా, ఇక్కడ ఏ బ్రాంచ్లో ఉన్నాం మనం, మెయిన్ బ్రాంచ్. డెవ్ బ్రాంచ్ ఎందుకు లేదు, మర్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అవసరం లేదని చెప్పేసి డిలీట్ డ్రాప్ డౌన్ మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాం. ఆ చెక్ బాక్స్ మీద వద్దు అనుకుంటే, బ్రాంచ్ ఉండాలి అనుకుంటే దాన్ని అన్చెక్ చేయాలి. ఓకే, అయిన తర్వాత మనకి ఫైల్ వచ్చేసి ఉంటుంది. ఓకే, సేమ్ ఫైల్. ఇది రెపాజిటరీస్ కాన్సెప్ట్స్. ఓకే, ఫైల్స్ నుంచి, కమిట్స్ నుంచి, బ్రాంచెస్ నుంచి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, పైప్ లైన్. ఓకే, సో రిపాజిటరీస్లో వచ్చిన కోడ్స్ని మొత్తం మనం చెక్ చేసుకొని ఏదైనా అడిషనల్ ఫైల్స్ కానీ చేంజెస్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నంత వరకు ప్రాసెస్ అదొకటి ఉంటుంది మనది, మన పైన యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. పైప్ లైన్స్ నుంచి మొత్తం మనదే ఉంటుంది. పైప్ లైన్స్లో మనం ఏం చేస్తామంటే ఏదైతే ఫైల్ ఉంటుందో అదొక రిపాజిటరీ కోడ్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ టూల్స్ సపరేట్గా ఉంటాయి. బిల్డ్ టూల్స్ దేనికి సపరేట్ ఉంటుంది. ఏంటిది, జావాకి అయితే మ్యావెన్ టూల్ అని ఉంటుంది, .NETకి అయితే మనం విజువల్ స్టూడియో కోడ్ బిల్డ్ చేసుకొని ఒక వార్ ఫైల్ అనేది జనరేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు పైప్ లైన్కి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఎన్విరాన్మెంట్స్, రిలీజెస్, లైబ్రరీ, టాస్క్ గ్రూప్స్, డిప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు క్రియేట్ ఏ పైప్ లైన్ అని వస్తాం. సో క్రియేట్ ఏ పైప్ లైన్ అన్నప్పుడు మనకి ఏం అడుగుతుంది, ఫస్ట్ వేర్ ఈజ్ యువర్ కోడ్. అజూర్ రిపోజ్ గిట్ యామల్ అంటే ఎక్కడ, ఇప్పుడు డాష్ బోర్డ్ ఉందా, ఇదే రిపాజిటరీ. ఇక్కడ కనిపిస్తుందా, ఇమేజెస్ చూడండి, ఇది. ఒకవేళ బిట్ క్లౌడ్ ఉందనుకో, బిట్ బకెట్ ఉందనుకోండి, ఇది థర్డ్ పార్టీ టూల్. గిట్ హబ్, ఇవన్నీ ఫంక్షనాలిటీ ఏంటిది, స్టోరింగ్ ద సోర్స్ కోడ్. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గిట్ హబ్, అజూర్ రిపోజ్ బిట్ బకెట్ అన్నాడు అనుకోండి, ఫర్ స్టోరింగ్ ద కోడ్ పర్పస్. ఓకే, మన రిపాజిటరీలో మన సాఫ్ట్వేర్ అప్లికేషన్ని కోడ్ చేంజ్ చేసుకుంటాము, ట్రాక్ చేసుకుంటాము, మర్జ్ చేసుకుంటాం. సో దాని పర్పస్కి యూజ్ చేసుకుంటాం. మన ఇప్పుడు రిపాజిటరీ ఎందులో ఉంది, ఇందులో అజూర్ రిపోజ్లో ఉంది. సో అజూర్ రిపోజ్ ఇక్కడ పక్కన యామల్ అని ఉంది కదా, ఈ యామల్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నుంచి చేసుకోవచ్చు, లేదా క్లాసిక్ ఎడిటర్ అని ఉంటుంది. 2 ways ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు AWS అనుకో, జెన్కిన్స్ అని ఉంటుంది పైప్ లైన్స్.
దాని ఏంటిది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఈ పైప్ లైన్స్ కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అది కూడా యూఐ మెథడ్ ఉంటుంది, స్క్రిప్ట్ మెథడ్ ఉంటుంది, డిక్లరేటివ్ మెథడ్ ఉంటుంది. మీకు పైప్ లైన్ రాస్తారా ఎవరైనా జెన్కిన్స్? మీరు నేర్చుకున్నారా ఏడబ్ల్యూఎస్ జెన్కిన్స్? ఓన్లీ యూఐ మీద ఓకే. సో అందులో మీకు డిక్లరేటివ్ గ్రూవీ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇక్కడ అజూర్కి వచ్చేసరికి యామల్ స్క్రిప్ట్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓకే, ఈ యామల్ది కూడా కమింగ్ సెషన్స్లో కవర్ చేస్తాం. సో ఇప్పుడు మనము అజూర్ రిపోజిటరీ టబ్లో మన యామల్ పైప్ లైన్ ఉంది అనుకుందాం. సో మీరు ఎప్పుడైతే రిపోజిటరీ ఏది సెలెక్ట్ చేసుకున్నాం, మనం టెస్ట్ రిపోజిటరీ ఉంది కాబట్టి టెస్ట్ రిపోజిటరీ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే దేనికి కనెక్ట్ అవ్వాలి. హలో రామకృష్ణ, మీరు మ్యూట్లో పెడతారు. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం కనెక్ట్లో ఏ రిపోజిటరీకి కనెక్ట్ అవుతున్నాం, అజూర్ రిపోజో ఇదేంటి. దాని తర్వాత రిపోజిటరీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎన్ని రిపోజిటరీస్ ఉన్నాయి, టెస్ట్ అనే ఒక రిపోజిటరీ ఒకటి, శాంపుల్ అనే రిపోజిటరీ ఒకటి. శాంపుల్ అనేది డిఫాల్ట్గా ప్రొవోక్ రిపోజిటరీ కదా, ప్రొవోక్ రిపోజిటరీ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి కన్ఫిగర్ యువర్ పైప్ లైన్లో మనకి స్టార్టర్ పైప్ లైన్ ఒకటి ఉంటుంది, ఆర్ ఎల్స్ ఎగ్జిస్టింగ్ అజూర్ పైప్ లైన్స్ ఫైల్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఏంటిదంటే ఆల్రెడీ కోడ్ ఫైల్ ఎవరైతే పైప్ లైన్ రాస్తే వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం స్టార్టింగ్ నుంచి చూసుకుందాం. సో స్టార్టింగ్ నుంచి ఏం చేస్తుంది అంటే ఈ అజూర్ పైప్ లైన్ ఇక్కడ ఎప్పుడైతే కమెంట్ అని ఉంటుంది, ఇది యాక్షన్ ఉంటుందో ఇది కమెంట్, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఏ స్క్రిప్టింగ్ అయినా సరే, జావా అయినా సరే లేకపోతే ఏదైనా సరే లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ లైన్ కంప్లీట్ అవుతుంది, థర్డ్ లైన్. మళ్ళీ ఈ సెకండ్ లైన్ థర్డ్ లైన్ మీద డిపెండెన్సీ ఉంటే ఆ థర్డ్ లైన్ రన్ అయిన తర్వాత సెకండ్ లైన్ రన్ అవుతుంది. ఓకే, ఇవన్నీ చూద్దాం. సో బేసిక్ అండర్స్టాండింగ్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ యాష్ అని పెడితే ఇది ఏం చేసినట్టు, కమెంట్ చేసినట్టు. ఓకేనా, రియల్ టైంలో మీరు ఈ కోడ్లు ఎక్కడైనా యామల్లో ఇక్కడ యాష్ అని ఇస్తే ఇది జస్ట్ అర్థం చేసుకుంటున్నాం మనం. కమిట్ ఇదేంటంటే ఇది కమెంట్లో ఉంటే ఇది రన్ అవ్వదు. ఒకవేళ ఇప్పుడు యాష్ తీసేస్తే కనుక ఇది రన్ అవుతుంది. స్టార్టర్ పైప్ లైన్ అంటే ఏంటిది, ఏముండదు కాబట్టి మనకి ఆబ్వియస్లీ పైప్ లైన్ ఫెయిల్ అవుతుంది. ఓకే, యాష్ పెడితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే మనం చూసాం ఇందాక స్టార్టర్ పైప్ లైన్ ఒకటి, ఇంకొకటి ఎగ్జిస్టింగ్ అజూర్ పైప్ లైన్ ఒకటి. ఈ స్టార్టర్ పైప్ లైన్ కి హెడ్డింగ్ ఇది, ఇట్స్ మినిమం పైప్ లైన్ యూ కెన్ కస్టమైజ్ టు బిల్డ్ అండ్ డిప్లాయ్. అంటే వాడు చెప్తున్నాడు మీరు పైప్ లైన్ బిల్డ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన కోడ్ స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది. ఫస్ట్ లైన్ ఎక్కడ నుంచి రన్ అవుతుంది, మనకి ట్రిగ్గర్ అనే లైన్ నుంచి. ఈ ట్రిగ్గర్ అంటే ఏంటిది, ట్రిగ్గర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడ నుంచి కోడ్ తీసుకోవాలి. మన కోడ్ ఎక్కడ ఉంది, మెయిన్ బ్రాంచ్లో ఉంది. మెయిన్ అయితే మెయిన్, ఇక్కడ కిందకు వచ్చి ఎంటర్ నొక్కి నీకు డెవ్ బ్రాంచ్ నుంచి కూడా తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి డెవ్ అని రాస్తావు. ఓకే, రియల్ టైంలో ట్రిగ్గర్ అవ్వాల్సింది మెయిన్. సో మెయిన్ ట్రిగ్గర్ అంటే ఏం చేస్తున్నాం అంటే ఇందాక మనము డెవ్ బ్రాంచ్కి వచ్చి ఒక ఫైల్ రాసాం, ఫైల్ రాసి కమిట్ చేసాం. కమిట్ చేసిన వెంటనే పైప్ లైన్ ఆటోమేటిక్గా రన్ అయిపోవాలి. కాన్సెప్ట్ అది ట్రిగ్గర్. ఓకే, నువ్వు వెళ్ళి ఊరికి మాన్యువల్గా చేద్దాం అనుకుంటే వచ్చి మాన్యువల్గా పైప్ లైన్ బిల్డ్ చేయొచ్చు. లేదు నాకు ఆటోమేటిక్ వేలో కావాలి అంటే ట్రిగ్గర్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే నువ్వు నీ బ్రాంచ్లో కనుక మెయిన్ బ్రాంచ్లో కనుక ఏదైనా ఫైల్, ఇప్పుడు మనం డెవ్ బ్రాంచ్ నుంచి రాసి మర్జ్ చేసాం test1 ఫైల్లో, ఆ test1 ఫైల్ మెయిన్ బ్రాంచ్లో ప్లేస్ అయితే పైప్ లైన్ రన్ అయిపోవాలి. ఓకే, అది కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పూల్ ఉంది. దీన్ని చూసి మీకు ఏం ఐడియా వస్తుంది, పూల్ అంటే పూల్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, మనకి 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి విండోస్, ఇంకోటి వచ్చేసి లినక్స్. ఉబంటు ఈజ్ నథింగ్ బట్ ఏ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మనం ఉబంటు అని చెప్పేసి -లేటెస్ట్ ఇస్తే ఈ ఉబంటులో ఏ వర్షన్ ఉందో ఆ వర్షన్ ఫస్ట్ లేటెస్ట్ కింద తీసుకుంటుంది. లేదు మనకి స్పెసిఫిక్ వర్షన్ కావాలి 18.4 లేదా 20.4, అది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఆ వర్చువల్ మెషిన్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని డౌన్లోడ్ చేసుకొని అందులో
మనం ఏదైతే టాస్క్ రాస్తామో ఆ టాస్క్ అంతా స్టెప్ బై స్టెప్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి స్క్రిప్ట్స్లో ఏముంది, స్క్రిప్ట్ అని చెప్పేసి ఈకో హలో వరల్డ్ అని ఉంది. ఈకో ఇస్ నథింగ్ బట్ ప్రింట్. ఇది ఏం చేయాలి, హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. ఇది జస్ట్ డిస్ప్లే నేమ్. మనకి ఇదంతా అవసరం లేదు, ఉట్టి ఒక స్క్రిప్ట్ చూద్దాం. సో ఇట్లా రాసుకుంటూ మన పని ఏంటిదంటే ఇక్కడ యామల్ స్క్రిప్ట్ నేర్చుకొని ఏమేమి స్టెప్స్ ఉంటాయో ఒక్కొక్క స్టెప్ రాసుకుంటూ పోవాలి. మనం ఏమేమి చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సేవ్ అండ్ రన్ అని చేస్తాను, కామెంట్ చేస్తాను, క్రియేటింగ్ ఏ పైప్ లైన్ అని వస్తుంది. సో జాబ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఏమొచ్చింది ఎర్రర్, నో హోస్టెడ్ parallelism has been purchased or granted. మీరు ఏం చేస్తున్నారంటే మైక్రోసాఫ్ట్ అతను ప్రస్తుతానికి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. కొత్తగా అజూర్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్కి వెళ్తే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్ అని చెప్పేసి ఒక లింక్ ఇస్తున్నాడు అనమాట. అందరు క్రియేట్ చేసుకున్నారా ఈ డాష్బోర్డ్ dev.azure.com. సో నెక్స్ట్ స్టెప్ ఏం ఫాలో అవ్వాలి అంటే మీరు ఈ లింక్ కాపీ చేసుకొని ఓపెన్ చేసి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఈ ఫోరమ్స్లో ఏం చెప్తున్నామంటే మన నేమ్ సంతోష్ కాబట్టి సంతోష్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఏంటి సంతోష్, సంతోషేనా, SAN PU GRP 811@gmail.com. ఇది ఇస్తే ఏం చేస్తాడంటే కొంతమందికి రిక్వైర్డ్ బేసిస్ మీదనే వాళ్ళు అంటే ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో అది రీజన్ ఏంటిదని తెలుసుకొని మనకి పర్మిషన్స్ ఇస్తారనమాట, యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ అడుగుతాడు, సో ఏ ఆర్గనైజేషన్కి నీకు పైప్ లైన్ రన్ అవ్వడానికి పర్మిషన్ కావాలి, మనది ఏంటి ఆర్గనైజేషన్ నేమ్, ఎగ్జాంపుల్ ఇస్తాడు http myorganization visualstudio.com or else dev.azure.com ఆర్గనైజేషన్. సో మనం పైప్ లైన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక డూప్లికేట్ ట్యాబ్ తీసుకొని ఆర్గనైజేషన్స్ ఎక్కడ సంతోష్ 258 కదా, 258కి వెళ్ళిపోతే ఈ లింక్ ఉంది కదా, సంతోష్ 258 మీద క్లిక్ చేసినప్పుడు మీకు పైన లింక్ వస్తుంది. ఆ లింక్ కాపీ చేసుకొని ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఇక్కడ ప్లేస్ చేయాలి. అప్పుడు ఈ ఆర్గనైజేషన్కి మాత్రమే వాళ్ళు పైప్ లైన్ రన్ అయ్యే యాక్సెస్ ఇస్తారు. ఓకే, దెన్ ఆర్ యూ రిక్వెస్టింగ్ parallelism ఇంక్రీజింగ్ ఫర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అంటే మనం ప్రైవేట్ చెక్ చేసుకోవచ్చు. పబ్లిక్ అంటే ఇంకా మొత్తం అన్ని ఇంకా పెద్ద రీజన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు ఇది అని చెప్పేసి. సో ప్రైవేట్గా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రైవేట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తే యువర్ రెస్పాన్స్ ఇది ఒక 2 to 3 బిజినెస్ డేస్. ఈరోజు పెట్టాం కాబట్టి ఒక 3 days వెనస్డే థర్స్డే కల్లా మనకి పైప్ లైన్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు మనము ఈ రన్ అవుతున్న పైప్ లైన్ కరెక్ట్గా ఎందులో చేస్తున్నాం, టెస్టా, మనం టెస్ట్ రిపాజిటరీ కదా, ప్రాజెక్ట్ రిపాజిటరీ. ఈ టెస్ట్ రిపాజిటరీలో చూడండి మనం పైప్ లైన్ రన్ చేసిన వెంటనే ఏం ఫైల్ వచ్చింది, అజూర్ పైప్ లైన్ .in. ఏ టైంకి 3 minutes ago. ఎవరు చేశారు, సంతోష్ విత్ కమిటెడ్. ఏం చేసినా ఈజీగా ట్రాక్ అవ్వడానికి ఇక్కడ వస్తుంది. సో మనం ఈ ఫైల్లో మెయిన్ బ్రాంచ్లో అజూర్ pipelines.py ఉంది. సో ఇంకా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది. పైప్ లైన్స్లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట, ఎన్విరాన్మెంట్స్, రిలీజెస్. ఈ పైప్ లైన్స్ వచ్చేసి మనము బిల్డ్ చేసుకోవడానికి, ఈ రిలీజ్ పైప్ లైన్ వచ్చేసరికి ఏంటిదంటే మనం డిప్లాయ్ చేసుకోవడానికి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్ ఉంటుంది కదా, ఇది మొత్తం డిప్లాయ్కి సంబంధించి. అంటే ఏ ఎన్విరాన్మెంట్స్కి మనం పుష్ చేస్తున్నాం. ఒక బిల్డ్ చేసిన ఫైల్ మనము ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, వర్చువల్ మెషిన్స్లో డిప్లాయ్ చేసుకోవచ్చు, అండ్ డాకర్లో డిప్లాయ్ చేసుకోవచ్చు, అజూర్ కంటైనర్ ఇన్స్టెన్స్లో డిప్లాయ్ చేసుకోవచ్చు, యాప్ సర్వీసెస్ అన్న వెబ్ యాప్ అన్న ఒకటి యాప్ సర్వీసెస్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. సో టామ్క్యాట్ సర్వర్ ఇట్లాంటి ఇంటా ఉంటుంది, ఇంజినెక్స్ సర్వర్. మీరు ఏ సర్వర్లో డిప్లాయ్ చేస్తున్నారో ఆ సర్వర్ ఒకటి ఈ ఎక్స్టెన్షన్లో యాడ్ చేసుకొని మనం ఎన్విరాన్మెంట్స్లో
మన యొక్క సోర్స్ కోడ్ రన్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే, సో ఈ టెస్ట్ ప్లాన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట డాష్ బోర్డ్. సో ఇక్కడ ఏంటిదంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ మనకి బోర్డ్స్లో చూసాం కదా, న్యూ ఐటమ్, యాక్టివ్, రిజాల్వ్. సో టాస్క్ క్రియేట్ చేసుకొని చెక్ చేసుకుంటారు అనమాట. ఏంటిది ఇప్పుడు ఎట్లా అంటే అమెజాన్ ఉంది అప్లికేషన్, లాగిన్ క్రెడెన్షియల్స్ నుంచి చెక్ చేసుకుంటారు సార్. లాగిన్ అవుతుందా శాంపుల్గా వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని ఎంటర్ అయ్యి అన్ని పేజెస్ మాడ్యూల్స్ కానీ ఓపెన్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తారు. అంత కరెక్ట్ వర్కింగ్ అవుతుందంటే ఓకే అని చెప్పేసి రిమార్క్ ఇస్తారు. అదొక ప్రాసెస్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మన అప్లికేషన్ లైవ్కి వెళ్ళడానికి. సో ఇక్కడ చూడండి, టెస్ట్ ప్లాన్స్లో టెస్ట్ ప్లాన్స్ ఒకటి ఉంటుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, అండ్ రన్స్ ఇవన్నీ ఇస్తారు అన్నమాట. సో టెస్ట్ ప్లాన్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇప్పటివరకు ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి రన్స్ కూడా ఏముండవు. సో ఇదంతా ఎవరు చేస్తారండి? ఇది టెస్టింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు. మనం జస్ట్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాం, ఇది మీరు టెస్ట్ చేసుకోవచ్చు, మేము బిల్డ్ పైప్ లైన్ చేసుకున్నాం అని చెప్పేసి. ఓకే, ఆర్టిఫాక్ట్స్ ఏంటంటే ఈ పైప్ లైన్లో మనకు వచ్చిన వార్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది డిప్లాయ్ చేసుకోవడానికి మనం ఆర్టిఫాక్ట్స్ కింద సేవ్ చేసుకుంటాము. ఆ ఫైల్ మనం చూసుకుంటాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ dev.azure.com నుంచి నేర్చుకున్నాం. జస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, సో ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఏముంటుంది అంటే మీకు 2 సెట్టింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ లైక్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఒకటి, ఇంకొకటి ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. మొత్తం dev.azure.comలో ఇవే మీరు నేర్చుకోవాల్సింది. ఫస్ట్ థింగ్ ఏంటిది? హైరార్కీ, మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఆర్గనైజేషన్ అకౌంట్ లోపల మనకి ప్రాజెక్ట్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ లోపల మనకి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో నేర్చుకోవాలి. ఈ సర్వీసెస్ నేర్చుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. జనరల్గా వచ్చేసరికి మనకి ఏముంటుంది, ఓవర్వ్యూ ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్, నేమ్, ఇంకా ఈ అడ్మినిస్ట్రేటర్, ఇంకా ఏమన్నా అడ్మినిస్ట్రేటర్ కింద యాడ్ చేద్దాం అనుకుంటే ఎవరున్నారు యూజర్స్ కింద? నవీన్ ఉన్నారు. సో నేను నవీన్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తే అతను కూడా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏమేమి సర్వీసెస్ ఉంటుంది మనం రియల్ టైంలో యూజ్ చేసేసరికి అన్నిటికీ అలౌ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఇక్కడ బోర్డ్స్ యూజ్ చేస్తలేదు, ఏం చేస్తున్నాం? జీరా యూజ్ చేస్తాను మేనేజ్మెంట్ టూల్. బోర్డ్స్ ఏంటిది? లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఇంకోటి వచ్చేసి మనకి ఈజీలీ టు ట్రాక్ ద కోడ్ అండ్ ద ప్రాసెస్. ఓకే, సో ఇది యూజ్ చేయట్లేదు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. రిమూవ్ బోర్డ్స్తో పాటు ఏదైతే పోతుంది? టెస్ట్ ప్లాన్స్ పోతుంది. ఓకే, ఈ 3 సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 సర్వీసెస్కి మనం చార్జబుల్. ఇవి ఎంత యూజ్ చేసుకుంటున్నాం అనేది మొత్తం బిల్లింగ్ అయిపోయి ఆ కాస్ట్ మొత్తం మన క్లయింట్కి మనం సబ్మిట్ చేస్తాం. ఓకే, సో ఇలా ఉంటుంది. సో క్లౌడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే రెంట్ బేసిస్ మీద మనము చార్జెస్ మనం మైక్రోసాఫ్ట్ వాడికి పే చేస్తాం. ఓకే, అదే నార్మల్గా ఫిజికల్ మెషిన్స్ కనుక ఆన్ ప్రెమిసెస్ అని చెప్పేసి మీరు వింటూ ఉంటారు అనమాట. ఆన్ ప్రెమిసెస్ ఇస్ నథింగ్ బట్ మనకి ఫిజికల్ మెషిన్స్ ఉంటాయి. ఫిజికల్ మెషిన్స్ పెద్ద కెపాసిటీలో ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ మనకి 1 TB హార్డ్ డిస్క్ అనుకోండి, స్టోరేజ్ కెపాసిటీ. ర్యామ్ వచ్చేసి మనకి 8 GB ఉంటుంది. ఇందులో కూడా మనము అప్లికేషన్ రన్ చేసి స్పెషల్గా ఇది పెట్టుకోవచ్చు ల్యాప్టాప్. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్లో ఒక స్టోరేజ్ డేటా సెంటర్స్ చూపించాను మీకు, ఇమేజెస్ చూపించాను అనుకుంటా కదా, డేటా సెంటర్ కాన్సెప్ట్ రాలే కదా. డేటా సెంటర్స్ ఉంటాయి అనమాట మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్లో. ర్యాక్స్ పరంగా మనకి స్టోర్ అవుతుంది. సో ఇలా చూస్తే కనుక మైక్రోసాఫ్ట్ వరద తీద్దాం, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. సో ఇలా ఉంటుంది మైక్రోసాఫ్ట్. ఇది మొత్తం రూమ్ ఉంటుంది. ఇక్కడ క్లౌడ్ వచ్చేసి ఈ ర్యాక్స్ కనిపిస్తున్నాయా? ఈ ర్యాక్స్లో మన వర్చువల్ మెషిన్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ స్టోరేజ్ కెపాసిటీ మొత్తం ఇందులో స్టోర్ అవుతుంది. ఎప్పుడన్నా ఇప్పుడు మనం ఫిజికల్ మెషిన్స్ మెయింటైన్ చేసాం అనుకోండి, ఎప్పుడన్నా ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేషన్ వచ్చేసి క్రాష్ అయిపోయింది అనుకోండి, మొత్తం డేటా మొత్తం లాస్ అవుతుంది.
సో అజూర్ క్లౌడ్ ఏంటంటే బెనిఫిట్స్ ప్లస్ దాని మెయింటెనెన్స్ ఉంటుంది. ఫిజికల్ మెషిన్ అంటే ఒకవేళ హార్డ్ డిస్క్ అయిపోతే హార్డ్ డిస్క్ చేయించుకోవాలి, మళ్ళీ వైరసెస్ ఉంటుంది అవన్నీ అప్డేట్ చేసుకోవాలి. సో ఇదంతా మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు ఏం చేస్తారు, జస్ట్ క్లౌడ్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎన్ని అవర్స్ యూజ్ చేసుకుంటే దాని పర్పస్ కిందనే మనం రెంట్ పే చేస్తాం. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం, ఆ, ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్తాం, స్టేట్కి వెళ్తున్నప్పుడు మనం ఒక 3 months అవసరం ఉంది, 3 months వరకే మనం రెంట్ పే చేసి వచ్చేస్తాం కదా. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఒక చిన్న అప్లికేషన్ని నేను మార్కెట్లో రిలీజ్ చేద్దాం అనుకుంటాడు. అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ రెంట్ బేసిస్ మీద ఈ క్లౌడ్స్ వాళ్ళు తీసేసుకొని అతను అప్లికేషన్కి సంబంధించిన కోడ్ మొత్తం తీసుకొని డిప్లాయ్ చేసుకొని మార్కెట్లో రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ చూస్తాడు. ఇప్పుడు ఓఎల్ఎక్స్ కాకుండా ఇంకోటి ఏంటిది, సంథింగ్ జూబా అనుకోండి, నార్మల్ పేరు పెట్టుకొని అప్లికేషన్ రన్ చేస్తాడు. దాని పర్పస్ ఏంటిది, క్యాబ్స్ బుక్ చేసుకోవడమే. మార్కెట్లో రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు ఓలాని బీట్ చేయాలంటే వాడు ఏం చేయాలి, మంచి ఏమంటారు ప్రైజెస్ రెడ్యూస్ చేయడం కానీ, లేకపోతే అప్లికేషన్లో ఇంకొంచెం స్పెసిఫికేషన్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటిది ఏదో ఉంది కదా, ఇది రైడ్స్కి సంబంధించింది, ర్యాపిడో వాడు ట్రై చేస్తున్నాడు అప్లికేషన్ మార్కెట్లో రిలీజ్ చేసి బీట్ చేద్దాం అనుకున్నాడు, ఆటోస్కి ఇది అంతా చేసుకున్నాడు. అట్లనే వాళ్ళు ఏం చేస్తారు, చూస్తారు ఒక 3-4 months 6 months వరకు చూస్తారు. మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు, యూజర్స్ యాడ్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళు ఒక టార్గెట్ ఉంటుంది అనమాట, ఒక 2000 వరకు టార్గెట్ చేస్తారు యూజర్స్. డైలీ ఇన్ని మనం బుకింగ్స్ అవుతున్నాయి అంటే వాళ్ళకి మార్కెట్ ఉంది, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అంటే అప్లికేషన్ రన్ చేసుకుంటా పోతాడు. ఏం చేస్తాడు, బ్యాక్ ఎండ్లో మెషిన్స్లోనే కదా మనకి రన్ అయ్యేది. నువ్వు ఇప్పుడు ఓలా యాప్ నీ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి నువ్వు ఒక ఏమంటారు బుక్ చేస్తే కనుక క్యాబ్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం రన్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్లో వర్చువల్ మెషిన్స్ ఆన్లైన్ ఉండదు కదా, అదంతా ఈ క్లౌడ్లో ఇక్కడ సేవ్ అయి ఉంటుంది డేటా మొత్తం. ఇక్కడ నుంచే మీరు మెషిన్స్ మీరు ola.com అని నొక్కుతారు, కానీ బ్యాక్ ఎండ్లోకి వచ్చేసరికి అది ఏ నెట్వర్క్ నుంచి వెళ్తుంది అనేది మొత్తం ఆ డేటా సెంటర్కి వెళ్తుంది. సో అక్కడ బ్యాక్ ఎండ్స్లో ఇక్కడికి వెళ్ళిపోయి దీన్ని కనెక్ట్ అయ్యి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేసి సేవ్ చేసుకుంటుంది. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట డేటా సెంటర్. ఓకే, అండ్ దెన్ టీమ్ సైజ్ వచ్చేసి ఇక్కడ ప్రస్తుతానికి ప్రోవోక్ టీమ్ ఉంది. ఒకవేళ మీరు రియల్ టైంకి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్లో ఒక 15 members వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ 15 members-ని ఇందులో యాడ్ చేసుకుంటూ పోతారు యూజర్స్ కింద. సో వాళ్ళకి నోటిఫికేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇద్దాం అనుకుంటే పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఎన్ని టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి, బిల్డ్ అడ్మినిస్ట్రేటరా, కాంట్రిబ్యూటరా, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటరా, వ్యాలిడ్ యూజర్సా, రీడర్సా. కొత్తగా వస్తారు, ప్రాజెక్ట్ రన్ అయిన తర్వాత ఒక 6 months-కి ఒక కొత్త రిక్రూట్ ఒక మెంబర్, అతను ఫస్ట్ టైం మనం కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇస్తామా, ఫేమ్ యాక్సెస్ ఇస్తాము, రీడర్ యాక్సెస్ ఇస్తాము. రీడర్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు, మొత్తం చెక్ చేసుకుంటూ వస్తాడు, కోడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లారిటీస్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత వర్క్ చేసే టైంకి అతనికి కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఇస్తాడు. ఈ కాంట్రిబ్యూటర్ యాక్సెస్ ఏం చేయొచ్చు, మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ క్యాన్ యాడ్ ఆర్ మాడిఫై అండ్ డిలీట్ ద ఐటమ్స్ విత్ ఇన్ ద టీమ్ ప్రాజెక్ట్. ఇతను ఫైల్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. అదే రీడర్స్ అయితే మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ హ్యావ్ యాక్సెస్ టు ద టీమ్ ప్రాజెక్ట్, ఓన్లీ చూడొచ్చు, అతను ఏం యాడ్ చేయలేడు, మాడిఫై చేయలేడు, డిలీట్ చేయలేడు. ఈ రూల్స్ అవన్నీ చూద్దాం. ఓకే, సో నోటిఫికేషన్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. మన బిడ్లు కంప్లీట్ అవుతే ఒక నోటిఫికేషన్ వస్తుంది, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్స్, ఎక్స్టెన్షన్స్ యాడ్ అవుతున్నప్పుడు నోటిఫికేషన్స్, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోటిఫికేషన్స్ వస్తుంది. డాష్ బోర్డ్స్, ఈ ఏజెంట్ టూల్స్ లో 2 ఉంటాయి అనమాట, మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ ఒకటి, మనకి సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్. ఇక్కడ చూస్తారా, ఇది క్లౌడ్లో ఉంది. ఇది డిఫాల్ట్ హోస్టెడ్ ఏజెంట్ అంటే మనం సెటప్ చేసుకుంటాం, మెషిన్స్లో అన్ని ఇన్స్టాల్ చేసుకొని చూస్తాము. అండ్ సర్వీస్ కనెక్షన్స్ ఇవన్నమాట. ఇవన్నీ మనము వర్క్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనకు యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఒక సెట్టింగ్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్స్కి వెళ్తే ఆర్గనైజేషన్స్లో ఏం చేస్తాం, సో ఆర్గనైజేషన్ సెట్టింగ్స్కి వెళ్ళి చూస్తే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2 ప్రాజెక్ట్స్. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత వద్దు అనుకుంటే ఇక్కడికి వెళ్ళి డిలీట్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మళ్ళీ యూజర్స్, ఎంతమంది యూజర్స్ ఉన్నారు,
2 యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ యూజర్ ఆర్గనైజేషన్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు ఈ యూజర్తో పని లేదు. ఏం చేస్తాం? యాక్సెస్ లెవెల్ చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. వర్క్ చేస్తాడు, ఈ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు, ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్తున్నాడు, అంటే కంపెనీ వదిలేసి వెళ్తున్నాడు. ఇందులో అవసరం లేదు కదా, దీనికి కూడా ఛార్జెస్ ఉంటాయి అనమాట. ఏం చేస్తారు? ఒక 15 days వరకు 14 days వరకు టైం పీరియడ్ ఉంటుంది. మొత్తం అంతా ప్రాసెస్ యూస్ చేసుకొని అతన్ని రిమూవ్ చేసేస్తారు. అతనికి ఏమైనా అసైన్మెంట్స్ ఉన్నాయో అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అంతా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ సెట్టింగ్. ఈ బిల్లింగ్ అనేది మనం ఎంత యూజ్ చేసుకున్నామో ఈ స్ట్రక్చర్ అంతా మనము బిల్లింగ్ టీమ్ చూసుకుంటారు. బిల్లింగ్ టీమ్ క్లయింట్కి ఇచ్చేటప్పుడు చూసుకుంటారు. ఇందులో మేనేజర్ ఇన్వాల్వ్ అవుతాడు, ప్లస్ బిల్లింగ్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, లోడ్ అవుతుంది పేజ్. సో ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఏంటిదంటే మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ ఉన్న వాళ్ళది 1800 minutes వరకు మనకి ఫ్రీ చార్జెస్ అనమాట. సెల్ఫ్ హోస్టెడ్ వరకు ఒకటే అనమాట. ఎంత యూజ్ చేసుకుంటే అంత. బేసిక్ యూజర్స్ ఒక 5 members వరకు యాడ్ చేసుకోవచ్చు. టెస్ట్ ప్లాన్స్ ఇవంతా యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్ నోటిఫికేషన్స్ కానీ, ప్రాసెస్కి సంబంధించి ఏదైనా కావాలి అనుకుంటే కంప్లీట్ అని ఇవన్నీ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ రావచ్చు. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏం స్టాటిస్టిక్స్ ఫాలో అవుతున్నాము. ఈ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే ఇప్పుడు మనము ప్రాజెక్ట్లో ఇన్స్టాల్డ్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. రిక్వెస్టెడ్ ఇది కావాలి. ఇప్పుడు మనము AWS వేరే క్లౌడ్ కూడా ఇందులో ఎక్స్టెన్షన్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రౌజ్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళిపోయి ఇప్పుడు విజువల్ స్టూడియో లేదనుకోండి, ఇందులో ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు AWS ఉందనుకోండి, AWS వెళ్ళి క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ తీసుకొని డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన ఎక్స్టెన్షన్ కింద గెట్ ఇట్ ఫ్రీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ మనం ఏదైతే పైప్ లైన్ రన్ చేస్తున్నప్పుడు టాస్క్లో మనకి ఆ ఎక్స్టెంట్కి సంబంధించిన రిక్వైర్డ్ డీటెయిల్స్ వస్తుంది. ఓకే, అజూర్ యాక్టివ్ ఇంటిగ్రేషన్స్, పాలసీస్, పర్మిషన్స్, ఇవన్నీ మళ్ళీ పైప్ లైన్స్ బస్సెస్ ఇవన్నీ ఇదే ఉంటుంది. డిప్లాయ్మెంట్ టూల్స్. ఓకే, సో రేపు వచ్చేసి మనం portal.azure.com గురించి చూద్దాము, ఎట్లా సెటప్ చేసుకోవాలో. ఎవరికైనా క్రెడిట్ కార్డ్ ఇవన్నీ ఉంటే తీసుకొని రండి, యూజ్ ఉంటుంది. ఓకే, ఓకే అండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీరు వచ్చేసి మీ మీదకి వచ్చేసండి. మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీరు మేనేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వండి. ఓకేనా, మీ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, తర్వాత ఇంకో 3-4 daysలో మీకు వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఫర్దర్ సెషన్స్ అక్కడ నుంచే మీకు క్రియేట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంక్లూడెడ్